వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. చాముండి గారు, చెప్పండి సార్. మీరు రంజీ మ్యాచ్లు ఆడినప్పుడు చాలా మంచి ప్లేయర్గా పేరు పొందారు. కానీ విచిత్రంగా ఏంటంటే జాతీయ జట్టుకు మాత్రం మీరు ఎంపిక కాలేకపోయారు. కారణం ఏంటి? అప్పుడు మనకి బోర్డులో అంత పుష్ చేసేవాళ్ళు కూడా లేరండి. నేను ఒక సీజన్లో 3 సెంచరీస్ కొట్టాను ఒక సీజన్. మ్మ్. అదే టైంలో రాబిన్ సింగ్ 2 సెంచరీస్ కొట్టి అతను వెస్టిండీస్కి వెళ్ళాడు. కానీ మనకి మన అసోసియేషన్ నుంచి పుష్ చేసేవాళ్ళు ఎక్కువ లేక ఇట్స్ డిఫికల్ట్. లేకపోతే అప్పుడు ఇండియాకి ఆడవలసింది. సో అంటే ఎంత టాలెంట్ ఉన్నా ఎవరో ఒకరు పుష్ చేయాల్సిందేనా ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లో? అంటే బోర్డులో కొంచెం మాట్లాడాలండి. నేషనల్ సెలెక్టర్ ఎక్కడి నుంచి ఉంటాడో కొంచెం వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది. బోర్డు విషయంలో జరిగేది సెలెక్టర్ల ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. అంటే ఎంత క్రికెటర్లు కానీ ఇతర ప్లేయర్స్ కానీ సెలెక్టర్లకు మాత్రం అణిగిమణిగి ఉండాల్సిందే. తప్పదండి. తప్పదని అంటే అది కాదు. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్లేయర్ ఫ్రమ్ ద లోకల్ టాలెంట్, పర్ఫార్మెన్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాదంటే అంతే సంగతులు కదా. సెలెక్టర్ సేస్ నో, సెలెక్టర్ హ్యాస్ టు ప్రపోజ్ యువర్ నేమ్. బట్ దానికి ఏం గైడ్ లైన్స్ ఎందుకు పెట్టుకోలేకపోయారు అసలు? అంటే గైడ్ లైన్స్ అంటే ఇప్పుడు సెలక్షన్ కమిటీలో స్కోర్ గురించే మాట్లాడండి. అతను టెక్నిక్ అంటారు, లేకపోతే కానీ యాటిట్యూడ్ అది కరెక్ట్ కాదుగా. కరెక్ట్ కాదంటే ఇప్పుడు అప్పుడు టాలెంట్కి అన్యాయం జరగచ్చుగా. టాలెంట్కి అన్యాయం జరగటం అంటే ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టీం తీసుకోండి. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్ వీళ్ళందరూ ఉన్నారు. యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు, చాలా స్కోర్ చేసిన వాళ్ళు. వాళ్ళు అక్కడ పాతుకుపోయి ఉండటం వల్ల ఎంత స్కోర్ చేసినా ఆ ప్లేసులు రీప్లేస్ చేయలేకపోతున్నారు. బట్ ఓవర్ ద పీరియడ్ వస్తూ ఉంటుంది కదా. బట్ దే ఆర్ ఆల్ ప్లేయింగ్. ఇప్పుడు ఇండియా ఏ అని టూర్లు అని పెట్టారు. ఎప్పుడన్నా ఒకసారి సీనియర్స్కి రెస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు జూనియర్స్ని పంపిస్తుంటారు సరే. ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఉంటే అట్లీస్ట్ ఎప్పటికప్పుడు ఆపర్చునిటీ వస్తుందిగా. ఇప్పుడు అదే ఇచ్చారు కదండి. ఇప్పుడు మొన్న అందరూ సీనియర్స్కి రెస్ట్ ఇచ్చి ఆడినా కూడా న్యూజిలాండ్తో సెకండ్ టీమే దే వన్ ఆల్ ద మ్యాచెస్. ఇప్పుడు అంటే టాలెంట్కి ఏం ప్రాబ్లం లేదండి. బట్ టాలెంట్ ఉంది కానీ గుర్తింపు అనేది గుర్తింపు ఒక్కోసారి మీరే అన్నారు కదా. ఇప్పుడు నాకు అంత టాలెంట్ ఉన్నప్పటికీ ఒకే సీజన్లో 3 సెంచరీలు చేసినా కానీ పుష్ చేసేవాళ్ళు లేక నేను నేషనల్ టీంకి వెళ్ళలేదు. నేషనల్ టీంకి వెళ్ళి ఉంటే కనుక చాముండి ఇంకో రూపంలో కనపడేవాడేమో ఇవాళ. అంతే కదండి. మరో లిటిల్ టెండూల్కర్ లాగా. అంత కాకపోయినా ఎంతో కొంత అంటే ఐటీ విషయంలో కొంచెం కంపారిజన్ కోసం చేసి టెండూల్కర్లు ఒకళ్ళే ఉంటారు. టెండూల్కర్ మీద మాత్రం ఏక వాళ్ళని ఎవరు అందుకాదు వాళ్ళలోనే ఒక్కడి కింద ఉన్నప్పుడు మన టెండూల్కర్ అంటే ఆంధ్ర టెండూల్కర్ అంటారుగా. అంటే మెయిన్ ప్రాబ్లం కూడా ఇప్పుడు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఆంధ్ర కానీ ఏమవుతుంది, వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ. దే ప్లే విత్ డిఫరెంట్ ఫాస్ట్ బౌలర్స్. బయట కంట్రీస్కి పంపించడం అది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా నేను ఆంధ్ర నుంచి ఒక 4 ఆస్ట్రేలియా స్పెషల్ కోచింగ్ పంపించాను. వచ్చే టాలెంట్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుద్దండి మనకి. ఎందుకంటే ఫారిన్ కోచెస్ని పిలవటం, ఇప్పుడు బౌలింగ్ మెషిన్స్ వాడకపోవడం వలన కూడా కొంచెం ప్రాబ్లం మనకి. ఇంతకుముందు ఏముందని నేను రాజమండ్రిలో ఉండేవాడిని, మాకు టర్ఫ్ వికెటే లేదు అక్కడ. మ్యాటింగ్ వికెట్ మీద ప్రాక్టీస్ చేసుకోవటం. సో ఆ క్రికెట్ కోసం హైదరాబాద్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు పెరిగాయి. ఇప్పుడు అంటే కానీ ఆ సిస్టమ్ మాత్రం మారలా. సెలెక్టర్ల డామినేషన్ అంటే ఫస్ట్ 25 డెఫినెట్గా టాలెంటెడే ఉంటారు. నా 25లో 16 మటుకు ఇట్ డిపెండ్స్ అపాన్ ద సెలెక్టర్స్. ఇప్పుడు నా దృష్టిలో ఒక అబ్బాయి బాగా ఆడుతూ ఉండొచ్చు, వాళ్ళ దృష్టిలో ఇంకొక. ఇప్పుడు నేను ఇండియా నేషనల్ సెలెక్టర్ కింద ఉన్నాను చైర్మన్గా. నాకు జ్ఞానేశ్వరరావు బాగా కనిపించి ఆంధ్ర నుంచి అతను ఇండియా క్యాప్టెన్ చేశాను. అండర్ 17 ఏజీ ప్రదీప్ అని ఉన్నాడు, అతను క్యాప్టెన్ చేశాను. రాయుడు హైదరాబాద్ నుంచి. అంటే ఇప్పుడు డెఫినెట్గా మనం రోజు చూసే క్రికెటర్ టాలెంట్ కొంచెం మనం ఎక్కువ అనుకుంటాం. ఆ ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుందని నేను అనుకుంటాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా ఏంటంటే ఆడినప్పుడు రంజీ మ్యాచెస్ ఆడినప్పుడు పెద్ద పాపులర్ కాదు. రంజీ మ్యాచ్ క్యాప్టెన్ కూడా చేశాను. అదే క్యాప్టెన్ కూడా చేశారు, ఆంధ్ర క్యాప్టెన్గా కూడా చేశారు. కానీ ఆట నుంచి రిటైర్ అయ్యాక యూ బికమ్ మోర్ పాపులర్ స్పోర్ట్స్ ఫీల్డ్లోనే. బికమ్ చైర్మన్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ అండి బీసీసీఐకి. ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. దానికి మటుకు మా అసోసియేషన్ సెక్రటరీ ఇదనే చెప్పాలి. ఎందుకంటే సౌత్ నుంచి ఇంతవరకు చైర్మన్ వెంకట్రావు అని ఉన్నారు. మరి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చైర్మన్ కింద వస్తాను. బట్ నేను చైర్మన్గా అయిన తర్వాత సెలెక్ట్ చేసిన ఒక 10 మంది ఇప్పుడు ఇండియన్ టీంకి ఆడుతున్నారు. సో దట్ వే బోర్డ్ ఈజ్ ఆల్సో రికగ్నైజ్ మీ. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 6 ఇయర్స్ నేనే చేశానండి నేషనల్ సెలెక్టర్గా. జూనియర్ సెలక్షన్ కమిటీలో ఇంతవరకు ఎవరు చేయలేదు. సో దే గేవ్ మీ సెకండ్ టర్మ్ ఆల్సో. సో నేను చేసిన ఇయర్లో ఇండియా అండర్ 19 నెవర్ లాస్ట్ ఏ సిరీస్ అండ్ దే వన్ ద వరల్డ్ కప్. సెలెక్టర్ కమిటీ సెలెక్టర్ అంటే ఎవరు 10 మంది ఎవరు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసి నేషనల్ టీంలో ఆడుతున్న వాళ్ళు? ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళంతా ఉన్నారు. మన దినేష్ కార్తిక్, పార్థివ్ పటేల్, రాబిన్ ఉత్తప్ప, టోటల్
10 మంది దాదాపు. లాట్ ఆఫ్ ప్లేస్ నవ్వు ఈవెన్ ద ప్రజెంట్ గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ కూడా ఇండియా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసింది. ఇప్పుడు మీరు చెప్పారు కదా థ్యాంక్స్ టు వెంకట్రావు అని, ఆయన సహకారం వల్ల నేషనల్ సెలెక్ట్ టీంకి చైర్మన్ అయ్యారు. చైర్మన్ అంటారు కదా, చైర్మన్. కానీ అదే వెంకట్రావుతో మీకు తర్వాత విభేదాలు వచ్చి ఆయన తొలగించి మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సెక్రటరీ అయ్యారు. ఏంటి కారణం ఏంటి? ఈ క్రికెట్ వైజ్ ఏదో కొంచెం క్రికెటర్స్ సెలక్షన్లో అక్కడ ఆయన ఇంటర్ఫీర్ అవుతున్నారని చెప్పారండి, అందుకని నేను వచ్చాను. బట్ యాక్చువల్గా అప్పుడు నాకు సెక్రటరీ అవుదాం అనుకోవట్లేదు. అవర్ ప్రపోజల్ ఈజ్ మిస్టర్ పిఆర్ నారాయణ స్వామి, వైజాగ్ నుంచి ఉన్నారు. నాకు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు క్రికెట్ మీద. నేను క్రికెటర్ కింద వెళ్దాం అనుకుంటే ఆ రోజు మీటింగ్లో సేమ్ అందరూ కలిసి చాముండి సెక్రటరీ అయితేనే మేము వెంకట్రావు పొజిషన్గా చేస్తాం లేదు. ఆ రోజు కూడా నేను చెప్పాను వాట్ ఎవర్ యూ డిసైడ్, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నేను క్రికెట్ వైజ్ అయితే క్రికెట్ చూసుకుంటాను, నాకు అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు అలవాటు లేదు. నేను సో దే ఆల్ ఫోర్స్ మీ అండ్ దే మేడ్ మీ సెక్రటరీ. అప్పుడు ఎస్ఎల్ నారాయణ గారు అని గుంటూరు నుంచి ఆయన ప్రెసిడెంట్. నేను యాక్చువల్గా అప్పుడు నా గ్రూప్ అని అన్నారు కానీ నేను సెక్రటరీగా అవుదాం ఆ రోజు. కానీ మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి మీరు అన్యాయం చేసిన భావన మీకు కలగటం కానీ లేదా ఇతరులు విమర్శించడం కానీ జరగలేదా అప్పుడు? లేదండి, ఎందుకో వెంకట్రావు మీద సడన్గా అందరికి వ్యతిరేకం వచ్చి నా వైపు వచ్చారు అందరూ. అసలు యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. వెంకట్రావు నాకేమీ తక్కువ చేయలేదు, ఏమి చేయలేదు. ఆయన ఉండగా ఐ హావ్ ఎంజాయ్డ్ ఆల్ ద బిగ్ పోస్ట్ ఇన్ ద బోర్డ్ అండ్ ఈవెన్ బీసీసీ అంటే తెలిసింది కూడా ఆయన మూలన. ఆయన నన్ను మీటింగులు తీసుకెళ్లేవారు, నన్ను ఇంట్రడ్యూస్ చేసేవారు ఏదన్నా దట్ వే. ఎందుకంటే ఇప్పుడు ఇక ఒకేసారి అయినప్పుడు వేరే వాళ్ళు వచ్చి అయ్యే బదులు ఇంక అందుకని నేను తీసుకున్నాను. కానీ బట్ నాకు ఆయన మీద అంత వ్యతిరేకం కానీ ఇంతవరకు నేను ఎప్పుడు మీరు చూస్తుంటారు ఆయన మీద ఒక మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు. అంటే ఇప్పుడు అసలు ఈ చాలా గేమ్స్కి సంబంధించి అసోసియేషన్స్ ఉంటాయి, కానీ క్రికెట్ అసోసియేషన్స్కి ఇంత పవర్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటి? దానికోసం అంత పోటీ ఉండటం, కొట్టుకోవటం, ఆరోపణలు ప్రత్యారోపణలు. నాకు సెక్రటరీ అయిన తర్వాతే దీని గురించి తెలిసిందండి. మాకు బోర్డు నుంచి ఎంత డబ్బు వస్తుందో కూడా ఇంతవరకు తెలియదు. నేను సెక్రటరీ అయిన తర్వాత చూస్తే అంత డబ్బు బోర్డు ఎందుకు ఇస్తుందో కూడా నాకు ఆశ్చర్యం. బీసీసీఐ నుంచే? బీసీసీఐ నుంచి దగ్గర 20 to 25 crores ఇయర్కి వస్తుంది. పర్ ఇయర్ సంవత్సరానికి. ఆ డబ్బు చూసేసరికి అందరికీ ఇప్పుడు దాని మీద వేళ మీద డబ్బు మీద ఆశ, అంతకన్నా ఏం లేదు. ఇంత ముందు ఏం చేస్తారు అసలు అంత డబ్బుని? అదేనా మీకు మెయిన్ సోర్స్? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉందనుకోండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సార్ రూపాయలు లేనప్పుడు వెంకట్రావు గారు రన్ చేశారు. ఆయన సొంతంగా మొబిలైజ్ చేసి అది చేసి బీసీసీఐ నుంచి ఏం రాలా? బీసీసీఐ నుంచి వస్తే 10 లక్షలు 25 లక్షలు 50 లక్షలు సరిగ్గా డబ్బులు వచ్చే టైంకి పాప ఆయన వెళ్ళిపోయారు. ఓకే, వైజాగ్ స్టేడియం అంతా దానికి స్టేడియం కడతానికి బీసీసీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, కన్స్ట్రక్ట్ చేశారు, బ్రహ్మాండమైన స్టేడియం వచ్చింది. ఇప్పుడు వన్స్ నేను సెక్రటరీ పోస్ట్లో కూర్చున్నాక వెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ దిస్ మనీ అసలు నాకు అర్థం అవ్వలేదు. నేను ₹1 మీరు సెక్రటరీ అయ్యాకే వచ్చిందా? అంత ముందు కూడా లేదండి, అంత ముందు సెక్రటరీ అయిన తర్వాత ఈ డబ్బులు రావడం స్టార్ట్ అయింది. అంత ముందు వరకు మాక్సిమం 4 crores. అంటే దాంట్లో మీ ప్రమేయం ఉందా లేకపోతే న్యాచురల్గా సహజంగా వచ్చేసిందా? అన్ని అసోసియేషన్లకి ఇస్తారండి. అదే కాదు కరెక్టే. ఆంధ్ర అంతకుముందు వెంకట్రావు గారు ఉన్నప్పుడు డబ్బులు రాలేదు. డబ్బులు రావడం అంటే బోర్డు నామినల్ డబ్బు కాదండి, బోర్డు ఇన్కమ్ లోంచి షేరింగ్ ఇది. అవును, కరెక్ట్. ఎప్పుడైతే ఐపీఎల్ వచ్చిందో డబ్బులు పెరిగిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టాను. నేను చూస్తే అసలు నేను ఉత్తి వడ్డీతోనే రన్ చేశానండి. నేనున్న 1.5 years 2 years ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. మరి దాని మీద బీసీసీఐ ఆడిటింగ్ ఏమున్నదా? ఉండదండి. వీళ్ళు ఇప్పుడు ఏదన్నా అది చేసామంటారు, ఇది చేసామంటారు, గ్రౌండ్లు అంటారు, వాళ్ళు అసలు పట్టించుకోరు. ఇవ్వటం వరకే. బీసీసీ కూడా మళ్ళీ ఓట్లు కదండి. వాళ్ళకి ఓట్లు కావాలి కనుక ఈ సెక్రటరీని మంచి చేసుకుంటారు, ఇప్పుడు జోలికి వెళ్ళరు. అంటే ఏం చేసినా ఏముందండి, ఇప్పుడు సింపుల్గా అండి, మాది కడప కాంట్రాక్ట్ ఉంది, మేము టెండర్స్ పిలవకుండా అలాట్ చేసేసారు. 4.5 కోట్లకి అలాట్ చేసింది, ఇప్పుడు 9.5 కోట్లు అయింది. రేట్లు పెరిగినాయి అంటారు, అవి పెరిగినాయి అంటారు. జనం సొమ్ముతో షోకులు చేసుకుంటున్నారు అనమాట. జనాల సొమ్ము. క్రికెట్ మీద జనానికి ఉన్న క్రేజ్ బీసీసీఐకి డబ్బు సంపాదించి పెడుతుంది. ఇంటర్న్ బీసీసీఐ స్టేట్స్కి ఇస్తుంది. అది పప్పు బిల్లాల కింద ఎవరు అధికారులు. దాంట్లో ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ప్లేయర్స్కి ఇస్తున్నారండి కొంత 26% ప్లేయర్స్కి వెళ్తుంది. ఓకే, అందుకని ఇప్పుడు ప్లేయర్స్కి కూడా రోజు రంజీ మ్యాచ్ ఆడే వాళ్ళకి రంజీ మ్యాచ్కి రోజుకి 40,000 అండి ఈచ్ ప్లేయర్కి. ఇటువంటి డబ్బులు ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు కడపలో ఇప్పుడు చిన్న చిన్న స్టేడియంస్ కట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు వైజాగ్లో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది. ఇప్పుడు ఆంధ్రాకి ఒకటే మ్యాచ్ ఇస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి ఒక స్టేడియం, బాంబే ఉందనుకోండి ఒక స్టేడియం, ఢిల్లీ ఉందనుకోండి.
ఇప్పుడు మాకు ఆంధ్రాలో ఏంటంటే ఇప్పుడు మంగళగిరిలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కట్టేద్దాం. దేనికి కట్ట 2 సంవత్సరాలకు ఒకసారి మనకి మ్యాచెస్. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ల్యాండ్లు డెవలప్ చేసుకోవడానికి కట్టుకోవాలి, లేకపోతే ఎవరిదన్నా ఏ హోటల్లో ఉంటే దాని గురించి. ఇప్పుడు వైజాగ్ డైరెక్ట్గా చెప్పండి ఎవరి కోసం చేస్తున్నారని. నాకు తెలియట్లేదు. నేను ఉన్నప్పుడు 10 crores శాంక్షన్ చేశానండి. ఏదన్నా ఒక హోటల్ ఉంటే అన్నారు. ఇప్పుడు హోటల్ గంగరాజు గారు హోటల్ గోకరాజు గంగరాజుకు ఉంది. ఇప్పుడు కడుతున్నారండి. ఆ హోటల్ కోసం స్టేడియం కడుతున్నారని అని కాదండి. ఇప్పుడు అసలు హోటల్ లేకపోతే మ్యాచ్లు ఇవ్వరు మనకి. ఒక 5 star హోటల్ మినిమం ఉండాలి, ఆర్ 4 star ఉండాలి. ఓకే. ఇప్పుడు ఆ మ్యాచ్లు ఇవ్వడానికి ప్రాబ్లం అవుద్దండి అక్కడ. ఇప్పుడు మంగళగిరి స్టేడియంలో మేమందరం ఇంటర్నేషనల్ స్టేడియం అక్కడ ఎందుకు? అసలు నువ్వు వెళ్ళటానికి దారి లేదు, ప్లేయర్స్ ఉండరు. వైజాగ్ స్టేడియంని డెవలప్ చేస్తే ఆ 30 కోట్లు 40 కోట్లు వేరే వాళ్ళకి ఏదో మనం చేసి వేరే డిస్ట్రిక్ట్లు అన్నింటిలోనూ ఒక్కొక్క చిన్న చిన్న స్టేడియం కడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే నా ఐడియా అదే. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడే 40 కోట్లు, అది కూడా టెండర్లు పిలవకుండా దే వాంటెడ్ టు జస్ట్ అలాట్ కట్టేద్దాం అంటే ఇంకేమవుద్దండి ఇది. ఇప్పుడు ఆంధ్ర ఏరియాలో ఆల్రెడీ వైజాగ్లో ఒకటి ఉంది ఇంటర్నేషనల్ స్టేడియం. ఇప్పుడు మంగళగిరి ప్రపోజ్ చేశారు, 2 అవుతున్నాయి. రాయలసీమలో లేవు, తెలంగాణలో లేవు. లేవండి. తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ వదిలేసేయండి, హైదరాబాద్ క్యాపిటల్. అలా కాకుండా రాయలసీమలో ఒకటి, తెలంగాణలో కూడా ఇంకో జిల్లాలో ఒకటి చేసుకోవచ్చుగా. కాదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేడియం కాకుండా ఆర్డిటి అని ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒకటి అనంతపూర్లో ఉందండి. మ్యాంచో ఫెడరర్ ఉన్నారు. అవును. ఈ హెస్ గాట్ 40 acres. దాంట్లో బ్రహ్మాండమైన స్టేడియం కట్టాడు. ఇట్ కాస్టెడ్ హిమ్ ఓన్లీ 4 crores. విత్ హిజ్ ఇన్స్పిరేషన్ ఓన్లీ ఐ స్టార్టెడ్ ఎక్వైరింగ్ ల్యాండ్. నేను నెల్లూరులో ఒక 20 ఎకరాలు తీసుకున్నాను. గవర్నమెంట్ మనకి 1,00,000-2 లక్షలకి ఇచ్చారు, 70 లక్షలు ఉన్న ఎకరం. కడపలో కూడా అదే ప్లాన్తో కట్టాడు. ఇవన్నీ ఏంటంటే నేషనల్ టోర్నమెంట్స్ అవడానికి పనికి వస్తాయి. సో విత్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్స్ కెన్ ఈజీలీ డెవలప్ ఇంటే గుడ్ క్రికెటర్స్. మనం అన్ని ఇండోర్ క్రికెట్ ఇవన్నీ డెవలప్ చేసి ఒక క్లబ్ కడితే రేపు బీసీసీఐ డబ్బులు ఇచ్చినా లేకపోయినా ఆ క్లబ్ డబ్బులతో క్రికెట్ చచ్చిపోకుండా ఉంటుంది. దట్ ఈస్ మై ప్లాన్. ఇప్పుడు అది లేకుండా ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం 40 కోట్లు ఇక్కడ పెట్టేస్తే ఒక 10 డిస్ట్రిక్ట్లు పోయినట్టే కదా. రిసోర్సెస్ ఆగిపోతాయి వేరే చోట్ల. నేషనల్ ఇవాళ ఐపీఎల్ మీద క్రేజ్ ఉంది, డబ్బులు వస్తున్నాయి బోర్డు. యూ హ్యావ్ టు థింక్ అహెడ్. 10 years తర్వాత డబ్బులు రావట్లేదు బోర్డు నుంచి. మెయింటెనెన్స్ ఎట్లా? మెయింటెనెన్స్కి ఇప్పుడు డిస్ట్రిక్ట్లో అదే ఒక స్టేడియం కట్టి దానికి ఒక క్లబ్ అటాచ్డ్ కడితే ఆ డబ్బులతో క్రికెట్ డెవలప్ అవుద్ది, స్టేడియం డెవలప్ అవుద్ది, అన్నీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది కడపలో కూడా యాక్చువల్ స్టేడియం కాకుండా పైన కళ్యాణ మండపం కట్టించాను. రెంట్లు అయ్యి వస్తూ ఉంటే క్రికెట్కి వీళ్ళు ఎప్పుడు అసోసియేషన్ మీద బోర్డు మీద ఆధారపడుతున్నారు. అది పెరినియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు అది తీసుకొచ్చి ఇక్కడ 40 కోట్లు ఐ బిలీవ్ నిన్న మీటింగ్లో అయిందంటండి. ఈ వాంటెడ్ టు అలాట్. ఇప్పుడు కడపది కూడా ఎవరో రాజుగారు అంట మాకు చెప్పకుండా ఆయన చేసేసి దాన్ని రాటిఫై చేసుకున్నారు. అది 4 కోట్లు చేసి ఇప్పుడు 9 కోట్లు అయిందండి. ఆ 9 కోట్లు అయింది కాకుండా నేను శాంక్షన్ చేశాను దాన్ని అని చెప్పి వెనక్కి 40 లక్షలు నేను తీసుకున్నానని చెప్తాను. ఆయన సైన్ చేసిన ఈసీ మినిట్స్లోనే ఉంది ఆయన రాటిఫై చేసుకుని ఇచ్చి. ఇప్పుడు మంగళగిరి కూడా వితౌట్ కాలింగ్ టెండర్స్ ఈ వాంటెడ్ టు గివ్. ఇప్పుడు స్టేడియం అసలు అక్కడ స్టేడియమే వేస్ట్. దాని మీద కోర్టుకి వెళ్తున్నారా? కోర్టుకి వెళ్ళకండి. అసోసియేషన్ మెంబర్స్కే తెలుసు కదండి. ఇప్పుడు 40 కోట్లు మెంబర్గా ఉన్నారా లేదా దాంట్లో? నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను కదండి. నేను మెంబర్ అసలు మామూలు మెంబర్గా కూడా ఉండడానికి లేదు. ఆయన చేస్తాను మళ్ళీ ఏజీఎంలో పెట్టి మళ్ళీ రావచ్చని. ఇప్పుడు అది కాకుండా ఏంటంటే ఏజీఎంలో మీరు సభ్యులే కదా, జనరల్ బాడీ మీటింగ్. జనరల్ బాడీలో కూడా కాదండి ఆయన సస్పెండ్ అయితే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అండి, వెంకట్రావు గారు మళ్ళీ రావడానికి అందరూ పోగయ్యేసరికి వెంకట్రావుని కంటెస్ట్ చేయకుండా చేసేస్తున్నాడు. కొత్త బైలాస్ మాకు జూలైలో ఎలక్షన్స్ అయితే ఇప్పుడు కొత్త బైలాస్ పెట్టి దాన్ని ఏమంటున్నాడంటే 2 terms చేసిన సెక్రటరీ ఎవరు మళ్ళీ కంటెస్ట్ చేయడం లేదు. ఓకే. సో ఆయన డిస్క్వాలిఫై చేయడానికి. అది కాకుండా ఇప్పుడు మన మ్యాట్రిక్స్ ప్రసాద్ ఉన్నాడు. హీఈస్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ అవర్ అసోసియేషన్. ఆయన 3 years అటెండ్ అయ్యాడు ఏజిఎం. ఇంతకుముందు రూల్ ఏంటి, ఈవెన్ బీసీసీఐ రూల్ ఈజ్ 2 times ఇఫ్ యూ అటెండ్ ద యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ యు ఆర్ ఎలిజిబుల్ టు కంటెస్ట్. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే అసలు క్రికెట్తో సంబంధం లేని వాళ్ళు కానీ క్రికెట్ ఆడని వాళ్ళు కానీ మంచి అంటే బిజినెస్ పరంగా ఇండస్ట్రీస్ పరంగా బాగా పాపులర్ పర్సన్స్ వీటికి ఆఫీస్ బేరర్లు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ కానీ బీసీసీఐ కానీ అంటే క్రికెట్ టచ్ లేని వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు క్రికెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు ప్రసాద్ ఈజ్ ఎ గుడ్ క్రికెటర్, యూనివర్సిటీ లెవెల్లో ఆడేవాడు. ఇక్కడ మ్యాట్రిక్స్ ప్రసాద్ ఈజ్ ఎ గుడ్ క్రికెటర్. నేనున్నప్పుడు క్రికెటర్ అంటే ఏమిటి దానికి పారామీటర్? రంజీలో ఆడి ఉంటామా ఏదైనా? రంజీ కాదు, ఈ నోస్ వాట్ ఇస్ క్రికెట్. ఇప్పుడు రవిచంద్ర ఉన్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఈ నోస్ వాట్ ఈజ్ క్రికెట్ అంటే ఇప్పుడు మా అబ్బాయికి కూడా తెలుసు.
నాకు తెలుసు, ఎందుకంటే క్రికెట్ చూసే వాళ్ళకి కూడా తెలుసు వాట్ ఈస్ క్రికెట్ అని. అప్ టు యూనివర్సిటీ లెవెల్ ఈ ప్లేడ్ అండి, బేసికలీ ఈ ప్లేస్ వెల్. ఇప్పుడు రవిచంద్ర, నేను ఆయన గురించి మాట్లాడలా, ఈవెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీసీసీఐ. అసలు వివిధ స్థాయిల్లో ఇదే పని చేస్తుంటారు. ఒక దశలో లగడపాటి రాజగోపాల్ మీ మీద పోటీకి వచ్చారు. ఆయన కూడా గుడ్ క్రికెట్ ప్లేయరేనా? కాదు మరి ఎట్లా వచ్చినట్టు? ఆయన ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లోకి నాటి స్పోర్ట్స్ మెన్ లేని వాళ్ళు ఇప్పుడు ఒలింపిక్ అసోసియేషన్ ఎలా వస్తున్నారో అలా వచ్చారండి. బట్ ఇప్పుడు దే సెట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. కర్ణాటకలో ఆల్ ద క్రికెటర్స్ హావ్ కమ్ ఇన్ టు ద అసోసియేషన్. కరెక్టే, దానికి ఒక గైడ్ లైన్స్ ఉండాలి కదా. ఎవరికి వాళ్ళు అనుకుని చేస్తేనేమో అది మంచి వ్యక్తులు కలిసినప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది. సపోజ్ అట్లాంటి పరిస్థితి లేకపోతే, గైడ్ లైన్స్ లేకపోతే ఎవరన్నా కావచ్చు. ఎవరన్నా అవచ్చు. అది వాంఛనీయమా? నేను అనేది అదేనండి. యాక్చువల్గా ఒక డెసిషన్ తీసుకుని గవర్నమెంట్ మినిమం 10 years స్టేట్ ఆడిన వాళ్ళు అందరూ అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి, స్పోర్ట్స్కి సంబంధం లేని వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలని చెప్పి రంజీ ట్రోఫీ గవర్నమెంట్ బీసీసీఐ తీసుకోవాలా? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవచ్చండి, లేకపోతే ఈవెన్ సుప్రీం కోర్ట్ కెన్ గివ్ గైడ్ లైన్స్ ఇఫ్ సంబడి ప్రొవైడెడ్ ఎవరిని కోర్టుకు వెళ్తే సుప్రీం కోర్టు ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కానీ స్పోర్ట్స్ బీసీసీఐకి ఏం రోల్ లేదా దాంట్లో? ఎందుకంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళు వస్తున్నారు కనుక వాళ్ళు పని చేయరు. అంటే బీసీసీఎల్ ఇప్పుడు శరద్ పవార్ గారు క్రికెట్ ఆడలేదు కానీ మిగిలిన అందరూ ఇప్పుడు పాండవ్ కానీ సెక్రటరీస్ కానీ అందరూ క్రికెట్ ఆడిన వాళ్ళు ఉన్నారు. శశాంక్ మనోహర్ ప్రెసిడెంట్, హీజ్ ఆల్సో రంజీ ట్రోఫీ ప్లేయర్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ శ్రీనివాసన్ గారు కూడా ఒక క్లబ్ లెవెల్ క్రికెట్ అవన్నీ ఆడారు. ఏదో ఒక లెవెల్లో అది వేరే, దానికేమో నేను ఇంట్లో ఆడుతుంటా. అట్లా కాదు కదా క్రికెట్ ఆడటం అంటే, అది ఒక స్థాయికి రావటం ఒకటి ఏదో ఉండాలి. ఉండాలండి, డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఆ రూల్ పెడితేనే. మీరు ఇందాక ఒలింపిక్ అన్నట్టు ఏదో ఎవరు పడితే వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళందరూ వాటికి చైర్మన్ అయినప్పుడు మొత్తం క్రీడా రంగాన్ని కలుషితం అవుతుందా లేదా? మీరు అది చెప్పండి. ఒక స్పోర్ట్స్ పర్సన్గా కాకుండా ఫీల్డ్లో ఒక పాపులర్ పర్సన్గా చెప్పండి. ఇప్పుడు సింపుల్ అండి, నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఇండియన్ టీంకి బీసీసీఐ నుంచి ఒక పేరు పంపించమన్నారు. పేరు పంపించమంటే బ్యాట్ లెంగ్త్ ఎంతో విత్తు తెలియని గంగరాజ్ కొడుకుని మేనేజర్ కింద దీని పేరు పంపించేశారు. అతను ఇండియన్ టీం మేనేజర్ కింద జింబాబ్వే పంపించారు. బీసీసీఐ ఫాలో అవ్వకపోతే అటువంటి రూల్స్ ఇంకా ఈ కింద అఫిలియేటెడ్ యూనిట్స్ ఎలా ఫాలో అవుతాయి? మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా క్రికెట్ ఫీల్డ్లో, బీసీసీని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరా? నేను డెఫినెట్గా మన ప్రెసిడెంట్ వచ్చినప్పుడు చెప్పాను, క్రికెట్తో టచ్ లేని వాళ్ళు మేనేజర్ కింద పంపిస్తే వాట్ దే కెన్ అడ్రస్. ఇప్పుడు ఏం మాట్లాడగలరు క్రికెట్ గురించి? ఓకే, ఒక ప్లేయర్ వస్తుంది, ఏదండి ప్లేయర్స్ మీద కమాండ్ రాదు కదా. ప్లేయర్స్ మీద కమాండ్ రాదు అసలు ఏబీసీ క్రికెట్ బ్యాట్ ఎప్పుడు పట్టుకోవాలి అసలు. ఇప్పుడు వాళ్ళ కమాండ్ ఏమొస్తుంది? ఇప్పుడు ఆంధ్రాలో అంతమంది క్రికెట్ ఆడిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఇలాగే ఒక పేరు పంపించమంటే జీజేజే రాజన్ రంజీ ట్రోఫీ ప్లేయర్ ఉన్నాడు, ఆయన పేరు పంపించాం. సో ఈ వెంట అండర్ 19 మేనేజర్. సో మెనీ ఫార్మర్ క్యాప్టెన్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరినైనా పంపించేసి కొడుకుని పంపించి అతనేమో జింబాబ్వే వెళ్ళి ఏం చేసేది అసలు ఏం తెలుస్తుంది క్రికెట్ గురించి ఏబీసీడీ ఆయన మేనేజర్. సో మొత్తం మీద ఏంటంటే క్రికెట్ పేరు మీద ఆ జనంలో ఉన్న క్రికెట్కి జనంలో ఉన్న వీక్నెస్ని ఉపయోగించుకుని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. అంతేనా? అంతే అండి. ఇప్పుడు రావచ్చా అభిప్రాయానికి? డెఫినెట్గా అండి. ఇప్పుడు అదే ఇప్పుడు జరుగుతుంది అదేనండి. ఇప్పుడు నేను యాక్చువల్గా సెక్రటరీ నాకు అవసరం లేదు అన్న రోజు వాళ్ళు బలవంతం చేసి నన్ను సెక్రటరీగా కూర్చోబెట్టి నేను వరల్డ్ కప్ వెళ్ళగానే ఈయన ఎలాగైనా దింపేయాలని ఇప్పుడు ఆ పూర్ అమ్మాయిలను అందరిని అడ్డు పెట్టుకుని ఇది నన్ను తీసేయటం. నాకు ఐఎమ్ టెల్లింగ్ యూ సార్, ఐఎమ్ నాట్ ద లూజర్ ఆంధ్ర క్రికెట్ ఇది. ఎందుకంటే నేను ఇన్నేళ్ళ నుంచి సౌత్ జోన్ మీటింగ్లో కూర్చుంటే మినిమం 4 players ఆంధ్ర నుంచి ఉండేవారు. బికాజ్ నాకు స్టాటిస్టిక్స్ తెలుసు, నేను ప్లేయర్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఒక్క ప్లేయర్ లేదు. అండ్ యూ కెన్ ఆల్సో మ్యానిపులేట్. నో మ్యానిపులేషన్ లేదండి. సౌత్ జోన్ మీటింగ్లో 5 స్టేట్ సెక్రటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా మీకు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్లేయర్ గురించి టాలెంట్ గురించి మాట్లాడగలగారండి. మ్యానిపులేషన్ ఐ కెన్ డెఫినెట్లీ టాక్ అబౌట్ హిస్ టాలెంట్. సౌత్ జోన్లో మ్యానిపులేషన్ ఏముండదండి, వెళ్ళి అక్కడ మళ్ళీ ఎక్స్పోజ్ అవుతాడు. సౌత్ జోన్ ఆడతాం అంటే దట్ ఈస్ ద సెలక్షన్ ఫర్ ఇండియా. సో ఇప్పుడు మీరు 1.5 year ఉన్నారా క్రికెట్ అసోసియేషన్? 1.5 year అంతే కదా. కానీ మీరు చెప్పిన దానికి భిన్నంగా ఈ 1.5 yearలోనే మీ మీద 2 తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఒకటి ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, 2 ఆడపిల్లల్ని సెక్సువల్గా వేధించారని ఇప్పుడు మీరు కూడా అన్నారు. ముందు ఈ వేధింపుల గురించి తీసుకుందాం. అంతమంది అమ్మాయిల్ని ఒకేసారి మోటివేట్ చేయడం సాధ్యమా? ఇప్పుడు దాదాపు ఎంత 7-8 మంది అమ్మాయిలు చెప్పినట్టున్నారు కదా. అదే అమ్మాయిలు 3 విత్డ్రా అయిపోయారు, మమ్మల్ని బలవంతం చేసి తీసుకొచ్చారు, హైకోర్టుకు వచ్చి చెప్పారు. మిగిలిన అమ్మాయిల్ని మీతో మాట్లాడాలి రమ్మని చెప్పి టీవీ వెనకాల నుంచోబెట్టారు. ఏమంటే ఇదే అమ్మాయిని రతన్ గారు ఇంటర్వ్యూ చేశారు ఏలూరులో. ఈ అమ్మాయిలందరినీ తీసుకెళ్ళి ఆయన మెడికల్ కాలేజ్ గెస్ట్ హౌస్లో పెట్టారు. పెట్టి ఇంటర్వ్యూ ఓకే రతన్ గారితో మాట్లాడినప్పుడు సేమ్ మోనికా సాయ్ నేను సెలెక్ట్ చేయలేదు, సల్మా బాను అనే అమ్మాయిని నేను సెలెక్ట్ చేశాను, ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయలేదు. నేను సెలెక్ట్ ఏంటండి ఇండియన్ ఉమెన్స్ టీమ్కి ఇప్పుడు శ్రీనివాసన్ గారు సెక్రటరీగా ఉన్నారు, ఆయన సెలెక్ట్ చేయరండి, సెలెక్టర్ సెలెక్ట్ చేస్తారు. సెక్రటరీకి విల్ నాట్ హ్యావ్ ఎనీ రోల్.
ఓకే అండి. ఇండియన్ టీం సెలక్షన్ అయితే ప్రాబబుల్స్లో అమ్మాయి సెక్రటరీకి సెలెక్టర్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుందిగా వీ కెన్ అపాయింట్ ద సెలెక్టర్స్ కదా. సో అప్పుడు సపోజ్ ఇప్పుడు నేను సెక్రటరీ అనుకోండి, నేను నా మాట వినేవాడిని సెలెక్టర్గా అపాయింట్ చేసుకుంటాను. సో అటువంటిప్పుడు ఏంటంటే నేను ఎవరినైనా సరే సెలెక్ట్ చేయని చెప్తే అతను చేస్తాడుగా. అది చేయొచ్చు. కానీ నేను బీసీసీఐ మీటింగ్లో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, ఇట్ ఈస్ నోటెడ్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ వర్కింగ్ కమిటీ. ఐ క్వశ్చన్ ద CEO of BCCI, one person who interfered in the women's cricket selection. So I asked in the working committee, nobody can speak to the selectors, and I passed this rule in Andhra Cricket Association. No district secretary can speak to selector and cannot recommend anything. Okay, ఇప్పుడు ఆ సేమ్ గర్ల్ ఆ మోనికా సాయన్ ఆ అమ్మాయిని ఈ ఇయర్ సెలక్షన్ అయింది, నేను లేను కదా. సేమ్ సల్మా బాను సౌజన్ సెలెక్ట్ అయింది, మోనికా సాయ్ సెలెక్ట్ అవ్వాలి. నేను ఏదో ఇండియన్ టీం సెలక్షన్ గురించి, ఇండియన్ టీంకి పూర్ణిమారావు అని ఇండియా క్యాప్టెన్ సెలెక్ట్. నేను మాట్లాడేది ఏముంటుంది ఆ సెలక్షన్, అది పెట్టుకుని అమ్మాయి నాకు అపాలజీ లెటర్ రాసి ఇచ్చింది. ఎవరు? ఈ మోనికా సాయ్ క్యాప్టెన్తో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే యాస్డర్ వాట్సాప్. ఇప్పుడు ఆ అమ్మాయి రతన్ గారు తీసుకున్నప్పుడు స్టేట్మెంట్ ఏమీ చెప్పలేదు. ఏం చెప్పింది, నన్ను సెలెక్ట్ చేయలేదు, నా మీద యాక్షన్ తీసుకుంటానంటే నేను షాంపూ తాగాను, ఇది తాగానని చెప్పింది. ఎప్పుడైతే దీంట్లో ఇంకొక అమ్మాయితో నేను రూముకి పిలిచి నేను హక్ చేసుకున్నానని చెప్పించారు, ఆ అమ్మాయి హైకోర్టుకు వచ్చి విత్డ్రా చేసుకుంది. నన్ను ఫోర్స్ చేశారు, నా సర్టిఫికేట్లు చింపేస్తానన్నారు. చేయగానే ఇంకొక అర్ధరాత్రి మన విజయవాడ పోలీస్ కమిషనర్ గారు మరి ఏం చేశారో మనకు తెలియదు, గంగరాజు గారు గెస్ట్ హౌస్లో స్టేట్మెంట్స్ రాశారండి కృష్ణానది ఒడ్డున. దాంట్లో ఈ మోనికా సాయ్ మళ్ళీ స్టేట్మెంట్ మార్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ అపాయింట్ చేసింది, రతన్ గారు చెప్పినప్పుడు ఏమో సెక్చువల్ హెరాస్మెంట్ లేదు. ఎప్పుడైతే ఒక అమ్మాయి విత్డ్రా అయిందో మళ్ళీ పోలీసులు వెళ్ళి నైట్ 10 o'clock దాకా గంగరాజ్ గెస్ట్ హౌస్లో స్టేట్మెంట్లు తీసుకుంటారు. స్టేట్మెంట్లు తీసుకుంటే అమ్మాయి ఏంటి, 50 మంది ఉన్న గ్రౌండ్లో నేను వెనక నుంచి హక్ చేసుకున్నాను. అంటే నేను ఒకటే అంటానండి, ప్రాక్టీస్ చేసి ఆ చెమట కంపుతో ఉన్న నిజంగా హక్ చేసుకునే ఉద్దేశం ఉన్నా ఎవడన్నా హక్ చేసుకుంటారని వెనక నుంచి అసలు కాదండి. 50 మంది ఉన్నారు, 50 మందిలో ఎవరు చూడలేదంట. అది కాదు అసలు నాకు అర్థం కాదు. ఓకే, వాళ్ళందరూ టీవీల ముందుకు వచ్చారు. సో ఇవాళ రాష్ట్రంలో చాముండి అంటే వెరీ రిసోర్స్ఫుల్ ఐ5 పర్సన్, రైట్? మీ రేంజ్ ప్రకారం చూస్తే చాలా టాప్. ఎవరినైనా సరే మీరు యూ కెన్ చూజ్ చేసుకునే పరిస్థితి ఉంది, ఉందా లేదా? సార్ చూస్ చేసుకోవడానికి ఎవరిని చూస్ చేసుకోవాలంటారు? అంటే నేను అనేది ఏంటంటే చూస్ చేసుకోవడం అంటే దారిపోయే వాళ్ళని అట్లా అని కాదు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ రిలేషన్ విత్ సెలబ్రిటీస్, అట్లాంటి రిలేషన్ డెవలప్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. వాళ్ళని టీవీలో చూసి చాముండి ఇలా దిగజారిపోయాడు అనుకున్నారని అందరూ అంతా అది నేనేది అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాండి. క్రికెట్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 50 మంది ఉన్న దగ్గర ఆ అమ్మాయి అంత చెమటలతో ఉంటే నేను వెనక్కి హక్ చేసుకున్నానని ఆ అమ్మాయి పెట్టడం, మరి ద గ్రేట్ కమిషనర్ ఆఫ్ విజయవాడ మరి ఆయన గారు దాన్ని ఆ కేసు ఎలా అనుకున్నాడు అది. కానీ మామూలుగా కూడా కొంచెం మీరు శిల్పి కృష్ణుడే కదా. శిల్పి కృష్ణుడు దేనికండి? శిల్పి కృష్ణుడు దేనికంటే ఇదే శిల్పి పనులు చేయటమే. ఎక్కడండి? బయట ఇదే అసోసియేషన్ లో చేశారని నాకు తెలియదు కాదు సార్. నిజంగా ఒకవేళ శిల్పి కృష్ణుడు ఎవరన్నా ఉంటే స్టేడియంలో నేను అందుకే అంది స్టేడియంలో గురించి నేను మాట్లాడలా, బయట గురించి మాట్లాడుతున్నా. సరే ఇప్పుడు ఎందుకంటున్నా అంటే మీ టెలిఫోన్ డైరెక్టరీలో క్రికెటర్ల పేర్లు ఎట్లా ఉంటాయో, నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్ ఏంటంటే ఐ నో ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు మీరు అడిగితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలియటం వేరు, గర్ల్ ఫ్రెండ్ వేరు. గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ అంటారు. అంటే కాదుగా, మనకి మామూలుగా వ్యావహారిక భాషలో చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్ వేరు. నా గర్ల్ ఫ్రెండ్స్ కదా, ఆల్ ఫ్రెండ్స్. ఇది లౌక్యం అవుతుంది. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో డెఫినెట్ కాదండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకళ్ళు ఉంటారు, 10 మంది అయితే ఫ్రెండ్స్ అవుతారు. అట్ట కాదు కాదు, డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ అంటే ఇప్పుడు మీ యాటిట్యూడ్ బాగుందంటే మీకు అట్లా కాదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. No, I know them well and that's it. I have no relationship with anybody, but I have got lot of friends. ఇప్పుడు మీరు అన్నారు సరే, చెమట కంపు ప్రాక్టీస్ చేసి చెమట కంపు కొట్టుతున్న అమ్మాయి నేను ఏమైనా వాటేసుకోవడం ఎలా సాధ్యం అని చెప్పి, బట్ అయినా సరే అది ఎందుకు చూజ్ చేసుకున్నారు మీ మీద అనేది ఇక్కడ ఇష్యూ. అదే ఆరోపణ. అది ఆరోపణ చెప్తానండి. నేను వరల్డ్ కప్కి వెళ్ళాను, 1 month నేను అక్కడ లేను. అసలు ఇచ్చిన రిపోర్ట్, అమ్మాయి ఇచ్చిన రిపోర్ట్ కాదు. నేను అందరు క్వశ్చన్ ఏంటంటే వేరే ఇంకేమైనా చేయొచ్చు,
అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఏదో ఒక బలహీనత ఉంటేనే ఆ లేదండి, ఆరోపణ మీ మీద లేదండి. తీసుకొచ్చారు. వాళ్ళకి తెలుసు వేరే దాంట్లో ఈయన్ని చేసిన అందరూ అడ్డు చెప్తారు, ఇతను డబ్బులు తిండు, డబ్బులు చేయదు. ఈ ఆడపిల్లలు పెడితే ఈయనకి ఎవరు అడ్డు రారు, మనం ఇది పెట్టుకుని ఓ మహిళా సంఘాలు అందుకే నేను అంది. అంటే అదే కాదండి. ఇప్పుడు ఎవరి మీద అప్పుడు అసలు రతన్ గారు నన్ను ఇంటర్వ్యూ చేయాల, వాళ్ళందరినీ మాట్లాడేసి నేను ఆఫీస్కి వెళ్ళాను, ఏమన్నా మాట్లాడతానంటే లేదు అంతా డిసైడ్ చేస్తేనే దట్ ఈస్ హౌ. ఎగ్జాక్ట్లీ పాయింట్కి వచ్చారు. ఆడపిల్లల విషయం చెప్తే సో అంటే మీకు ఏదో ఆడపిల్లల వీక్నెస్ ఉంది కనుక ఉండటం వల్ల ఎవరు అభ్యంతరం పెట్టరు, అవి ఉండొచ్చులే అని చెప్పి తీసుకోవచ్చు అని చెప్పి అతని ప్లాన్ అది. గంగరాజు ప్లాన్ ఏంటంటే ఇవన్నీ పెడితే కుదరదు. ఇప్పుడు భీష్ముడు చంపడానికి సెకండ్ అడ్డు పెట్టుకున్నట్టు వీళ్ళు అమ్మాయిలు పెట్టుకుని మొదలు పెట్టాడని. ఎందుకంటే ఇక్కడంతా ఎవరు సపోర్ట్ చేస్తారో ఏం చేస్తారో అని. అమ్మాయిలు అంటే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, మనం ఇది చేసుకుని ముందు అతను తీసేయచ్చు. ఏమండి ఫస్ట్ ఇచ్చిన లెటర్లో ఏమి ఇచ్చాడు, సవితా కుమార్ని తిట్టానని ఇచ్చాడు. ఆ తర్వాత నేను 1 month వరల్డ్ కప్లో ఉంటే సేమ్ గంగరాజ్ ఫోన్ చేసి నాకు టికెట్లు కావాలి మా చుట్టాలకి, నాకు ఇది కావాలని చెప్తా, ఇక్కడ నుంచి నన్ను పెద్ద కొడుకుని పిలిచేవాడు. ఇంత బ్యాక్ స్టాబింగ్ నేను ఎవరిని చూడలేదు. కానీ ఇంత పలుకుబడి ఉండి మీకు పారిశ్రామికవేత్తల్లో పలుకుబడి ఉంది. మొత్తం టెండూల్కర్ మీకు అత్యంత ఆప్తుడు. టెండూల్కర్ బీసీసీఐ లాంటి దాన్నే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నాడు. ఎందుకంటే ఇండియా అతను వదులుకునే పరిస్థితే లేదు కదా. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక గంగరాజు, విజయవాడకు చెందిన ఒక గంగరాజు చేతిలో మీరు ఎలా నేను ఓటమి కాదండి, పరాభవం కాదండి. నేను లేనప్పుడు అన్ని మీటింగ్ తర్వాత అయినా సరే వచ్చిన తర్వాత లేదు, అసలు అప్పటికే సస్పెండ్ చేశాడు. కరెక్టే. దాన్ని మళ్ళీ మీరు ప్రతీకారం తీసుకోవడానికి అంటే మీ స్థానాన్ని మీరు తిరిగి పొందడానికి డెఫినెట్ గా అండి. నేను కోర్టులో ఫైట్ చేస్తున్నాను కదా కేసులన్నీ. ఆల్రెడీ నేను ఇప్పుడు బైలాస్ ట్యాంపర్ చేశాను అన్నాడు, ఒక కేసు వేయించాడు, అది హైకోర్టు స్క్వాష్ చేసింది, అతనికి సంబంధం లేదని. అమ్మాయిలకు హైకోర్టుకు వచ్చి విత్డ్రా అయిపోయారు. ఎవరైతే పోలీస్ కేసు పెట్టారో ఆ అమ్మాయి విత్డ్రా అయిపోయారు. ఈయన నన్ను బలవంతం చేశారు. మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదండి. ఆయన మీద ఒక అమ్మాయి కేసు పెడితే మరి చీఫ్ మినిస్టర్ గారితో ఫోన్ చేయించుకుని కేసు క్లోజ్ చేయించుకున్నాడు. అంటే అమ్మాయి పెట్టింది నోట్ కేసు కూడా మరి ఐ డోంట్ నో వాట్ విజయవాడ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ దాన్ చాముండి. నాకు ఇన్ఫ్లుయెన్షియల్ కాదని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, నాకు తెలియదు. మీ దగ్గర లేదా డబ్బు? నా దగ్గర డబ్బు ఉంది, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నేనేం తప్పు చేయలేదు కాబట్టి. నేనేం తప్పు చేయలేదు కదా. తప్పు చేయకపోయినప్పుడు కూడా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద. ప్రస్తుతానికి అదే చేస్తున్నానండి. నేను నిర్దోషిత్వం ఆల్రెడీ 2 కేసుల్లో నిరూపించుకున్నాను. ఈ కేసు కూడా రేపు ఎలాగ పోద్ది. నా నిర్దోషిత్వం ఎలాగ అందరికీ తెలిసిందండి. అమ్మాయిలందరూ ఇప్పుడు బాధపడుతున్నారు. అమ్మాయిలందరూ అనవసరంగా ఈయన చెప్పిన మాటలు. ఎందుకంటే చాలా పూర్ క్రికెటర్స్. అమ్మాయిలందరినీ ఇప్పుడు మా స్టూడియోకి రమ్మంటే తీసుకురాగలరా మీరు? వాళ్ళు డెఫినెట్గా వస్తారండి చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా పూర్ క్రికెట్. అసలు అంటే నేను చెప్పలేనండి, పని మనుషులు కూతుళ్ళు అలాంటి వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి లేకపోతే సర్టిఫికెట్లు చింపేస్తానని చెప్పి ఇప్పుడు సేమ్. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం పని మనుషుల పిల్లలు ఇట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసామంటున్నారు కదా. అసలు వాళ్ళకి క్రికెట్ పట్ల అంత ఆసక్తి ఎక్కడో ఒకళ్ళలో రావడం ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే క్రికెట్ అనేది చాలా కొద్దిగా ఎక్స్పెన్సివ్ గేమ్ కదా. కాదండి, క్రికెట్ ఎక్స్పెన్సివ్ కాదు. ఎక్స్పెన్సివ్ ఇన్ ది సెన్స్ మీరు పని పాట అసలు ఈ టు దట్ మ్యాటర్ ఏ గేమ్ అయినా సరే అదే కదండి. ఇప్పుడు నేను వాళ్ళకి కాలేజ్ ఫీజుల దగ్గర నుంచి నేను కాలేజ్ ఫీజుల దగ్గర పని చేసే పరిస్థితి ఉండదు, ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. సో పని మనుషుల పిల్లలకి అంత వెసులుబాటు ఉండదు, కష్టం. ఎక్కడో ఒకళ్ళు బయటకు వస్తారు, ఎవరో ఒకరు స్పాన్సర్ వాళ్ళ పుణ్యం అంటూ పై స్థాయికి వస్తారు. కానీ ఇంతమంది ఆ లోయెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళని మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు అసలు? నేను అసలు సెలక్షన్ కమిటీ మాకు తెలియదండి. ఇప్పుడు ఒక పూర్ణిమ రావునని మేము ఒక కోఆర్డినేటర్ కింద తీసుకున్నాం. ఆవిడ అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి, ఇప్పుడు ఎందుకంటే క్రికెట్ ఫస్ట్ టైం మర్జ్ అయిందండి 2 years బ్యాకే. వాళ్ళందరికీ కాలేజ్ ఫీజుల దగ్గర నుంచి 2 కేటగిరీలుగా చేసుకోవచ్చు. మామూలుగా క్రికెట్ మీద ఆసక్తి ఉండి కాలేజీలో, ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ క్రికెట్ ఆడే ఆడపిల్లలను ఒక కేటగిరీ. అలా కాకుండా ఏంటంటే పేద వర్గాలకు చెందిన వాళ్ళని పుష్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి విడిగా ఇంకొక క్యాంపు పెట్టుకున్నప్పుడు లేదండి, టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా చాలామంది పూర్. ఇప్పుడు నాకు తెలిసి ఒక అమ్మాయి ఉందండి ఇక్కడ, రామేశ్వరి అని. నేను రోజు ప్రాక్టీస్ అవుతుంటే నెట్స్కి యాక్చువల్గా నెట్స్లో అడిగాను, ఏంటమ్మా మీ ఫాదర్ ఏం చేస్తారు? బార్బర్ అంది. ఐ వాజ్ రియల్లీ షాక్. అదేంటమ్మా ఏం చేయాలి? కర్నూలు అమ్మాయిది. సో నేను ఐ యూజ్ మై ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ రైల్వేస్. నౌ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్. ఏమండి ఇప్పుడు అందరూ ఇప్పుడు ఎవరైతే ఆయన మాట వినలేదు, అనురాధ్ అని షీ టీచర్స్ ఇంగ్లీష్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయి మేనేజర్ ఆఫ్ ద ఆంధ్ర టీమ్. అమ్మాయిని కేసు పెట్టమన్నారు, పెట్టనంది, షీ ఈజ్ రిమూవ్డ్. శిరీష రెడ్డి అని కర్నూలు వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి అమ్మాయి మేనేజర్ అండర్ 19, అమ్మాయిని కేసు పెట్టమన్నారు నా మీద, పెట్టలేదు, షీ ఈజ్ రిమూవ్డ్. ఏమండి క్రికెట్ టాలెంట్ సెర్చ్కి ఎవరో తెలుసా? మోనికా సాయి ఫాదర్.
అతను హీ సస్పెండెడ్ బై చిత్తూరు కలెక్టర్ ఫర్ మిస్బిహేవింగ్ విత్ గర్ల్స్. ఏంటి ఆయన పని ఏంటి? ఉద్యోగం చేసేవాడు కోచ్ అండి, లెవెల్ 1 కూడా కాదు అతను. క్రికెట్ అంటే లెవెల్ 1 కూడా కాదు. ఇప్పుడు మోనికా సాయితో కేసు పెట్టించినందుకు అతనికి నెలకు 6,000 తండ్రికి. ఏమండి సేమ్ అదే రమాదేవ్ అని ఇంకొక అమ్మాయితో పెట్టించాడు. బ్యాటింగ్ నేర్పుతా చెయ్యి తగిలిందంట. బ్యాటింగ్ నేర్పుతా గ్లౌస్ వేసుకోరండి, గ్లౌస్ వేసుకుంటారు కదా, అది ఒక కేసు. ఆ అమ్మాయిని తీసుకొచ్చినందుకు శేఖర్ రాజ్ అని ఒకడు భీమవరంలో ఉన్నాడు. అతను ఒక టాలెంట్ సెర్చ్, ఆడికి నెలకు 6,000 రూపాయలు జీతం. ఏమండి ఇదే అమ్మాయిని మోనికా సాయిని మీకు అంటే నేను మాట్లాడకూడదు బట్ మాట్లాడతాను. మోహన్ బాబు గారు కాలేజీలో చదువుతుంది అమ్మాయి. మోహన్ బాబు గారు ఫోన్ చేశారు అమ్మాయికి, ఏమ్మా నేను ఏమన్నా చేశాడా చాముండి నాకు చెప్పంటే, ఆ అమ్మాయి మా ఫాదర్ కన్నా బాగా చూసుకునేవారని నన్ను, మా నాన్న నన్ను ఫోర్స్ చేసి కేసు పెట్టించాడు అని చెప్పి ఇదే మాట మోహన్ బాబు గారితో చెప్పారు. నాకు తర్వాత వచ్చిన తర్వాత మోహన్ బాబు గారు చెప్పారు, నేను ఇలాగ అడిగాను అసలు ఏమేం జరిగిందని. దీస్ ఆర్ ద వర్డ్స్ ఇష్యూ. అంటే ఈ ఒక్క పాయింట్ ఎందుకు వాళ్ళు ఆలోచించలేకపోయారు? వాళ్ళు అసలు ఆ పిల్లలు ఎవరు మీ స్థాయి కాదని చెప్పి ఎందుకు ఆలోచించలేకపోయారు? నాకు అయినా సరే మీరు ఆ కేసు స్థాయి కాదండి. ఇప్పుడు ఆ అమ్మాయికి నాకు నేను వింటుందండి, గంగరాజు గారు నీకెందుకు, నీకు ఎన్ని కోట్లు అయినా సరే నేను ఇండియాకి ఆడిచ్చేస్తాను. కోట్లతో ఇండియాకి ఆడడం ఇంపాసిబుల్. మీకు టాలెంట్ లేదే ఇదండి. ఇప్పుడు ఏంటంటే మబ్బి పెడతాం అంటే ఏంటంటే నేను నిన్ను ఇండియాకి ఆడిచ్చేస్తాను, నువ్వు ఇది పెట్టు, నిన్ను తీసేసా టీంలోంచి. నేను ఆ అమ్మాయిని తిట్టింది ఎందుకని, వైస్ క్యాప్టెన్ ప్రాక్టీస్కి రమ్మంటే ఏంటి వైస్ క్యాప్టెన్ అయ్యామని పొగరబలిసిందా? నేను ఈ సేమ్ అమ్మాయిలు అవసరం మీకు చూపిస్తే అపాలజీ లెటర్ రాసి ఇచ్చారన్న, వీ విల్ నాట్ మిస్బిహేవ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మోనికా సాయ్. దే గేవ్ మీ అపాలజీ లెటర్. అది చేసి ఇవన్నీ పెట్టి సరిగ్గా నేను లేనప్పుడు చూసి వీళ్ళందరినీ. కానీ అసలు ఇక్కడే కాదు, జనరల్గా కూడా ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లో సెక్సువల్ హరాస్మెంట్ ఉంటుంది, సెలెక్టర్స్ ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ ఇస్తారు అని గుత్తా జ్వాల కూడా పోయిన వారం చేసిన ఓపెన్ హార్ట్ ప్రోగ్రాంలో ఆవిడ చెప్పారు. నాకు తెలియదు అంటే మామూలుగా కోచ్లు ఎవరైనా చేస్తారేమో మరి నాకు తెలియదు. గుత్తా జ్వాల చెప్పింది బట్ ప్రాక్టికల్గా చెప్పింది మరి ఐ డోంట్ నో. నాకు తెలిసి అయితే తనకి ఎదురైన అనుభవం చెప్పింది. నేను స్టెబన్గా ఉన్నాను కనుక నేను అట్లాంటి వాటికి ఈల్డ్ కాలేదు. బట్ డెఫినెట్గా స్పోర్ట్స్ ఫీల్డ్లో ఇట్లాంటివి ఉన్నాయి. అది ఐ డోంట్ నో, తెలియకుండా ఎట్లా ఉంటుంది అంటే కాదు. ఇప్పుడు నేను చెప్పనండి ఆ రోజు నేను కోచింగ్ కాదు నేను చెప్పేది, మీ ఎపిసోడ్ గురించి కాదు. నేను ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లో ఒక పాపులర్ పర్సన్గా అలాంటి వాతావరణం ఉందా లేదా చెప్పండి నాకు. మరి ఈ మధ్యన వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా వచ్చినాయండి, కోచ్లు ఇలా చేస్తున్నారని. మరి అవన్నీ ప్రూవ్ అయితే ఎంతవరకు నిజమో తెలుసు. హాకీ కోచ్ గురించి వచ్చినాయి ఇవన్నీ. బట్ నాకు తెలిసి క్రికెట్లో, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ టీం ఉందండి, వాళ్ళ కోచ్ వహాబ్ అని ఈజ్ మై కొలీగ్ అండ్ ఈజ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. నాట్ ఎ సింగిల్ కంప్లైంట్ అండ్ హైదరాబాద్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. మేమంతా సిండికేట్ బ్యాంక్లో కొలీగ్స్. నాకు ఐ డోంట్ థింక్ అండి ఇది, ఎందుకంటే మామూలుగా నేనున్నప్పుడు ఉమెన్ కోచ్నే పెట్టేవాడిని, మేనేజర్ ఆల్సో ఉమెన్నే పెట్టేవాడిని. ఇప్పుడు నేను ఉన్న అన్ని రోజులు నో మెన్ ఈజ్ అలౌడ్ టు గో విత్ ద ఉమెన్ టీమ్. అంటే ఆవిడే కాదు, జ్వాలే కాదు, చాలామంది కూడా ఇట్లాంటి ఆరోపణలు చేశారు గతంలో కూడా. కంటిన్యూస్గా ఈ మధ్య పెరిగినాయి యాక్చువల్గా. క్రీడాకారులకి ఈ సెక్సువల్ ఆరోపణలు, వాళ్ళని వేధింపులు కానీ, ఎందుకంటే ఇది చాలా తరచుగా వస్తున్న వ్యవహారం. అది ఇది ఏంటంటే యాక్చువల్గానండి ఇప్పుడు అంటే లౌక్యం బాగా నేర్చుకున్నట్టున్నారు, అందుకని ఒప్పుకోవట్లేదు. కానీ నేను ఒప్పుకోవడం కాదండి, మీరు అనేది వాళ్ళు చెప్పగానే కేసులు పెట్టేస్తున్నారు పోలీసులు కూడా. దే షుడ్ ఎంక్వైరీ యాక్చువల్లీ. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నాదే December 2008లో అయిందంట. ఈ జూలై వరకు ఏం చేశారండి? ఇదే అమ్మాయిని మన ఇప్పుడు ఈస్ట్ గోదావరి కలెక్టర్ రవిచంద్ర, ఎస్పీ వెస్ట్ గోదావరి, వాళ్ళందరూ మీటింగ్లో ఉండగా అమ్మాయి మా సెలక్షన్లోనే ఇలా ప్రాబ్లం అయింది, ఇటువంటివి కూడా అవుతాయి ఆంధ్ర క్రికెట్లో అన్న మాట్లాడిన అమ్మాయి, ఆ అమ్మాయితో కేసు పెట్టించారు. ఏమండి సేమ్ గర్ల్ ఫాదర్ని నేను సెక్రటరీగా ఉండగా చిత్తూరు ఆయన ఎంక్వైరీ కండక్ట్ చేసి సస్పెండ్ చేశారు. చిత్తూరు కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ నేను మనిషిని నేను తీసుకొచ్చేప్పుడు వాళ్ళ కూతురుతో కేసు పెట్టించి, బికాజ్ నేను సెక్రటరీగా ఉండగా నేను సస్పెండ్ చేశాడు, నువ్వు కేసు పెట్టు, కక్ష తెచ్చుకో. ఇప్పుడు ఒక సస్పెండ్ ఈ లెవెల్ 1 కాని అతన్ని టాలెంట్ సెర్చ్ ఏంటండి? ఆంధ్రాలో ఫార్మర్ క్యాప్టెన్స్ బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు టాలెంట్ సెర్చ్ రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోతున్నారు మీరు? రేపు కోర్టుకు వెళ్ళడానికి వాళ్ళు మెంబర్స్ వెళ్ళాలండి. ఇప్పుడు మెంబర్స్ మీరు కనీసం మెంబర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కదండి. ఇప్పుడు దానికి కాదండి, అడిగితే కూడా ఈజ్ బుల్డోజింగ్. ఇప్పుడు ఐ విల్ నిన్న మీటింగ్ అయిందంట, నిన్న మీటింగ్లో బైలాస్ పెట్టేస్తాను, వెంకట్రావు రావడానికి లేదు. ఇంకా వెంకట్రావు అని కాదండి, ఒక్క కమ్మనా కూడా ఉండటానికి లేదు. దీస్ ఆర్ ద వర్డ్స్ ఈజ్ యూజింగ్. దీంట్లో క్యాస్ట్ కూడా మళ్ళీ అలా డ్రైవర్ని తీసేసాడు కమ్మోడని. అలా డ్రైవర్ ప్రభాకర్ అని ఉంటే ఆయన బూతులు తిట్టి క్యాస్ట్తో తీసేశాడు.
ఇప్పుడు అది ఓకే అండి. ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు. కడప డిస్ట్రిక్ట్ రాజుకి ఇచ్చాడు, మళ్ళీ దీన్ని రాజుకి ఇస్తానంటున్నాడు. మా ట్రెజరర్ రాజు, ఇప్పుడు జాయింట్ సెక్రటరీని రాజు చేద్దాం అనుకుంటున్నాడు. కొడుకు వచ్చి 3 నెలలు అయిందని మేనేజర్ టీమ్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ చేసుకుని ఆయనేమో మేనేజర్ కింద పంపడం. ఇంకా అంటే అవుట్ రైట్ ఈజ్ ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలు ఈ క్రికెట్ అసోసియేషన్ కానివ్వండి, ఇంకొక అసోసియేషన్ కానివ్వండి ఉంటున్నాయి. డెఫినెట్గా ఉంటున్నాయి. అన్నీ మొత్తం సమాజంలో ఉన్న అవలక్షణాలన్నీ మీకు కూడా పట్టినాయి. అంటే మీకంటే వ్యక్తిగా మిమ్మల్ని అంటలా, ఫీల్డ్లో పట్టినాయి, ఫీల్డ్కి పట్టినాయి. రైట్, ఓకే. సో రాజమండ్రిలో ముద్దుగా ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? రాజా. రాజమండ్రి రాజా అంతేనా? సో రాజమండ్రి రాజాకి ఈ అంటే క్రికెట్ ప్లేయర్ అవ్వాలి అనే ఆలోచన కానీ, అసలు క్రికెట్ పిచ్ కానీ ఎప్పుడు మొదలైంది శ్రవణ్ గారు? సో రాజమండ్రి రాజా అని పిలుస్తా అప్పటి నుంచి. ఆ క్రికెట్ పిచ్ ఎప్పుడు పట్టుకుంది? నేను 5th క్లాస్ నుంచి ఆడడం మొదలు పెట్టానండి. 5వ తరగతి. మాకు అక్కడ మ్యాటింగ్ కూడా ఉండేది కదా కాలేజీలో. మాకు చక్రధర్రావు గారు అని ఒక ఫిజికల్. అసలు అది ఎందుకు వచ్చింది ఆలోచన? ఇంట్లో ఎవరన్నా ఉన్నారా, లేకపోతే ఎవరన్నా చూసి? లేదా అప్పట్లో మాది అగ్రికల్చర్, టీవీలో ఎంత విస్తృతంగా వచ్చేది కాదుగా. లేదండి, మాది అంటే యాక్చువల్గా నేను ఐ వాజ్ ఎ గుడ్ అథ్లెట్ అండి. నేను బాగా పరిగెట్టేవాడిని. ఈవెన్ చాలా ఏళ్ళు నన్ను క్రికెట్ టీంలో ఎక్కువ ఉంచడానికి కూడా సౌత్ జోన్ టీమ్ కాటికి ఫీల్డర్ బిట్వీన్ ది వికెట్ బాగా పరిగెత్తాడు. బిట్వీన్ ది వికెట్ నేను ఫీల్డింగ్ వైజ్ దే యూజ్డ్ టు రేట్ మీ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్స్ ఇన్ ద సౌత్ యాక్టివ్గా. సో అలా ఆడుతుంటే కాలేజీలో క్రికెట్ ఎవరు ఆడుతుంటే ఐ స్టార్టెడ్. యాక్చువల్గా ఇంకోటి చెప్పాలంటే మా ఇంట్లో కూడా ఎంకరేజ్ చేయడానికి కారణం మనకు చదువు రావట్లేదు. అది విషయం. కనీసం అక్కడ పనికొస్తాడే. అది అక్కడనే కాదండి, అది కొంచెం మా ఫ్యామిలీలో అగ్రికల్చర్ ఫ్యామిలీ. సరే వాళ్ళిద్దరు మా బ్రదర్స్ ఇద్దరు బాగా చదువుకుంటే అట్లీస్ట్ పొలమన్నా చూసుకుంటా క్రికెట్ ఆడుకున్న తర్వాత అనుకున్నా. ఓకే. సో ఐ స్టార్టెడ్ అండ్ దే యూజ్డ్ టు ఎంకరేజ్ మీ. నేను అలాగే 8th క్లాస్లోనే బికేమ్ ఆంధ్ర క్యాప్టెన్ ఫర్ అండర్ 19. నా క్యాప్టెన్సీలో ఫస్ట్ టైం కర్ణాటకని తమిళనాడుని అవుట్ రేట్ కొట్టామండి. ఫ్రమ్ జూనియర్ క్రికెట్ అక్కడ క్యాప్టెన్, తర్వాత అండర్ 22 క్యాప్టెన్. రంజీ ట్రోఫీకి రాగానే మణిపాల్లో వీఆర్ ప్లేయింగ్ అవర్ ఫస్ట్ మ్యాచ్. సో అట్లా మొదలైంది. అక్కడ రఘుపతి అని చైర్మన్ ఉన్నారు, సిండికేట్ బ్యాంక్ చైర్మన్. సో ఈ సామి ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. సో నైట్ మంచి డ్రింక్స్లో పార్టీలో వచ్చామండి, వాంట్ జాబ్ అన్నాడు. వాట్ ఏజ్? ఐఎమ్ 18. నేనన్నా నాకు జాబ్ అంటాడు ఏంటంటే రాత్రి అందరం కూర్చొని నవ్వుకున్నాం. నేను జుగల్ కిషోర్ అని మా ఫ్రెండ్ కోలీగ్. సరే మార్నింగ్ 7 o'clock కార్ వచ్చింది. ఈ ఆస్క్డ్ us to come to the bank. I signed. That time I just finished my 10th. సో సిండికేట్ బ్యాంక్లో చేరిపోయారు. సిండికేట్ బ్యాంక్ హైదరాబాద్ వచ్చేసి 18 ఏళ్ళకి. ఐ జాయిన్ ఇన్ ద సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీ. నేను అంతే ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయలేదు. 10వ తరగతికి ఏం పోస్ట్ ఇచ్చారు? డైరెక్ట్ క్లర్క్ అండి. స్పోర్ట్స్మెన్ కి డైరెక్ట్ అప్పుడు ఉంది. స్పోర్ట్స్ కోటాలో ఏజ్ రిలాక్సేషన్ అన్ని పెట్టేసి ఉంటారు. వచ్చి జాయిన్ అయ్యా. సో జాయిన్ అయ్యి స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ సిండికేట్ బ్యాంక్ ఇన్ హైదరాబాద్. అది ఫస్ట్ మ్యాచ్ ఆడగానే జాబ్ వచ్చిందండి. నేను మా పేరెంట్సే నమ్మలేదు నాకు జాబ్ వస్తుందంటే. నీకేంటి వాళ్ళిద్దరికి జాబ్ రాలేదు, నీకు బ్యాంక్లో జాబ్ ఏంటని వాళ్ళు బాగా చదివారు రాలా. వాళ్ళు మెరిట్లో రావాలని మన స్పోర్ట్స్. సో ఐ జాయిన్ ఇన్ ద బ్యాంక్ అండ్ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. దెన్ 1980లో శివలాల్ యాదవ్ నా బ్యాంక్ కొలీగ్ అండ్ హీ టుక్ మీ టు ఇంగ్లాండ్ టు ప్లే ఫర్ హిస్ క్లబ్. ఓకే. సో ఆ రోజుల్లో ఫైనాన్షియల్గా కూడా చాలా టైట్. అతను షూ కూడా అప్పుడే పెళ్ళే బయటకు వచ్చేసాడు ఇంట్లోంచి. నన్ను తీసుకెళ్ళి పాప అతను ఇంట్లో పెట్టుకుని అన్ని ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ హీ లుక్డ్ ఆఫ్టర్. అండ్ ఫస్ట్ ఇయర్ నన్ను ఆడిచ్చాడు. దెన్ ఇమీడియట్గా ఆఫ్టర్ దట్ ఐ గాట్ కాంట్రాక్ట్ ఫ్రమ్ అదర్ క్లబ్స్ అండ్ కంటిన్యూస్ 12 years ఇంగ్లాండ్లో ఆడాను ప్రొఫెషనల్ క్రికెట్. సో ఎవ్రీ ఇయర్ 5 months తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు? చేయలేదండి. ఇప్పుడు కంటిన్యూ స్టిల్ యువర్ బ్యాంక్ ఎంప్లాయీ? 99లో 20 years విఆర్ఎస్ తీసుకున్నాను. అదే విఆర్ఎస్ మరీ చెప్పుకోవడానికి కూడా బాగోదులే అని చెప్పి. ఎందుకంటే అదే లేదా 92లో నాకు బెనిఫిట్ మ్యాచ్ అయింది. ఇప్పుడు చైర్మన్లు ఎండీలతో కూర్చుని డ్రింక్ పార్టీలో కూర్చుంటారు కదా, వాళ్ళతో అక్కడ ఏం ఉద్యోగాలు చేస్తారు ఇంకప్పుడు? నాకేం బిజినెస్ లేదు సార్. దట్ ఈస్ ఓకే. సో ఇందాక మీరు చెప్పారు సార్ డ్రింక్ పార్టీలో సిండికేట్ బ్యాంక్ చైర్మన్ ఆఫర్ ఇచ్చారని చెప్పి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే క్రికెట్ ప్లేయర్స్ మ్యాచ్ అయిన రోజు లేకపోతే ముందు కానీ మన కంట్రీనే కాదు మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా చాలా తరచుగా ఈ డ్రింక్స్ తీసుకోవడం, ఇక్కడ పార్టీలు చేసుకోవటం, మజా చేసుకోవటం ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించిన వార్తలు కూడా చాలా తరచుగా వస్తున్నాయి. అది డెఫినెట్గా కొంత డ్రింక్స్ అయితే ఎక్కువ తాగుతున్నారు. ఇప్పుడు పర్టికులర్ ప్లేయర్స్ కూడా బాగా తాగుతున్నారా?
కొందరు ప్లేయర్స్ అవుతారండి బాగా. ఇప్పుడు ఇంగ్లాండ్ ఉందనుకోండి, ఇప్పుడు మేము క్లబ్ క్రికెట్లో ఆడితే వెదర్ యూ విన్ ఆర్ లూజ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డ్రింక్ విత్ దెమ్ అండ్ గో. ఇంగ్లాండ్లో లీగ్ ఆడితే ఇప్పుడు కంపల్సరీగా అది వాళ్ళ సంస్కృతి. మీరు డ్రింక్ ఒక భాగం, అమ్మాయిలు రెండో భాగం, ఈ రెండు మిక్స్ అయినాయి ఇప్పుడు. సార్ ఇప్పుడు అమ్మాయిలు అంటే ఎవరి ఇష్టం వాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు ఎందుకంటే పీపుల్ ఆర్ సేయింగ్ వాళ్ళు అమ్మాయిలు కొంత ఏమో 1-to-1 కాదు ఇది ఎఫ్ఐఆర్, ఇట్స్ ఓపెన్ ఏరియాలో జరుగుతున్నాయి. ఐ డోంట్ థింక్ బికాస్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ క్రికెట్. ఓపెన్ ఏరియా ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఎక్కడో ఒక కాస్ట్లీ హోటల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ నైట్ అంత ముందు రోజు యువరాజ్ సింగే కదా, యువరాజ్ సింగ్ అని అతను కాదా, పెద్ద ఎక్కువ తెలీదు. యువరాజ్ సింగ్ అతను బర్త్డే పార్టీ, ప్రీతి జింతా అండ్ 1 more హీరోయిన్ ఇట్లా వెళ్ళారని చెప్పి ఇప్పుడు అదే పేపర్లో వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా టూర్ అయింది, అట్లాగే దీపికా పడుకోని అక్కడికి వెళ్ళింది బర్త్డే సెలబ్రేషన్, అమ్మాయిలు వచ్చారని. ఇప్పుడు అదే ఇప్పుడు ప్రీతి జింటా ఈజ్ క్లబ్ ఓనర్, ఐపీఎల్ క్లబ్ ఓనర్. ఇప్పుడు పంజాబ్ క్లబ్ ప్రీతి జింటా దాన్ని. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టమై ఆయన పార్టీకి వెళ్తే కూడా అదొక ఇష్యూ చేస్తే మీకేంటి నొప్పి అంటారా? అది కాదు, నేననేది ఏంటంటే ఈ క్రికెటర్లకి సినిమా హీరోయిన్ల మీద ఎందుకు పిచ్చి సార్? మీరు అలా రివర్స్ లో ఎందుకు అనుకోవట్లా? హీరోయిన్లకి క్రికెటర్ల మీద పిచ్చి పెరిగింది అంటే పోత్ వేస్ కదండి. ఇప్పుడు మీరు క్రికెటర్స్ పిచ్చి అన్నారు, ఈవెన్ ఫిల్మ్ స్టార్స్ ఇప్పుడు వాళ్ళు కూడా పిచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు వచ్చారండి? శిల్పా శెట్టి వాళ్ళు క్రికెట్లోకి వచ్చారు, కానీ ఇప్పుడు యువరాజ్ సింగ్, సచిన్ తెండూల్కర్ యాక్టింగ్లోకి వెళ్ళలేదు కదా. శిల్పా శెట్టి అవనండి, ప్రీతి జింటా అవనండి, వీళ్ళంతా క్రికెట్లోకి వచ్చారు. ఇప్పుడు మద్రాస్కి ఇప్పుడు 9th పెట్టారు, దానికి బ్రాండ్ అంబాసిడర్ కింద. దే ఆర్ ఆల్ కమింగ్ టు క్రికెట్. సో వాళ్ళకే క్రికెటర్ల మీద పిచ్చి మోజు అంతే కదా, బికాస్ వీళ్ళు యాక్టింగ్లోకి వెళ్ళలేదు, దే ఆర్ ఓన్లీ కమింగ్ టు క్రికెట్. ఇప్పుడు షారూక్ ఖాన్ కూడా ఈ కేమ్ టు క్రికెట్, కానీ క్రికెటర్స్ ఎవరైనా యాక్టింగ్ చేస్తానలేదు కదండి. సో అందుకని మొత్తం మీద క్రికెట్ అనేది, అందుకని ప్రతి వాళ్ళకి ఇప్పుడు క్రికెటర్ అవ్వాలనేది బాగా పట్టుకుంది. మిగతా గేమ్స్ అన్నీ కూడా దెబ్బతినిపోతున్నాయి. అవునండి, అంతే కదా, సహజం కదా. ఇప్పుడు క్రికెటర్ అయితే డబ్బులు వస్తున్నాయి, కోరుకున్న హీరోయిన్లు దొరుకుతున్నారు, వీళ్ళు కోరుకుందని వాళ్ళు కోరుకున్నాయి, వయసు వరుస మీరు చెప్పినట్టు. ఎందుకంటే ఈ పత్రికల్లో ఎక్కడ చూసినా కానీ వాళ్ళ ఫోటోలు అంత గానా భజానాలు ఇవి కనిపిస్తున్నాయి. అది న్యాచురల్గా ఏంటంటే ప్రతి యువకుడిని కూడా దానివైపు ఆకర్షితం చేస్తుంది. మిగతా గేమ్స్ చాలా ఉన్నాయి, మన ట్రెడిషనల్ గేమ్స్ ఉన్నాయి. యాక్చువల్ క్రికెట్ మనది కాదు. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు క్రికెటర్స్ చాలా డబ్బులు చేసుకుంటున్నారన్న, డబ్బులు చేసుకోరండి. మీరు అనుకుంటుంది చాలా తప్పు. ఎందుకంటే ఒక 5 క్రికెటర్స్కే డబ్బులు వచ్చేది, మిగిలిన వాళ్ళందరికీ. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ కుంబ్లే 700 టెస్ట్ వికెట్స్ వేసాడు, అతను ఒక అడ్వర్టైజ్మెంట్ చేయలేదు ఇంతవరకు. ఓకే, కొంతమంది చేయకపోవచ్చు, కొంతమందికి ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇది ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉంటుంది. కొంతమందికి అవకాశాలు రాకపోవచ్చు, లేదా కొంతమంది ప్రిన్సిపుల్గా వద్దనుకోవచ్చు. అంటే అనిల్ కుంబ్లే విషయం ప్రిన్సిపుల్గా వద్దనుకున్నారో అవకాశాలు రాలేదో నాకు తెలియదు. అవకాశాలు అండి ప్రిన్సిపల్గా ఉందని ఇప్పుడు అందరికీ ఉన్నప్పుడు. సో అవకాశాలు రాక కొంతమంది ప్రిన్సిపల్గా అంటే సచిన్ అనుకోండి, మన లిక్కర్ కంటే వాళ్ళ ఫాదర్ ప్రామిస్ చేశాను కాబట్టి ఈసారి రిఫ్యూజ్డ్ లిక్కర్. ఆల్రెడీ ఆయన చాలా చేస్తున్నాడు కదా. ఇప్పుడు లిక్కర్ కాంట్రాక్ట్ సిగరెట్స్ చేయకూడదని వాళ్ళ ఫాదర్ చెప్పారు, అందుకని 20 crores ఆఫర్ వస్తే కూడా ఈసారి నో. అంటే అది ఏంటంటే మొత్తం ప్రతి ప్లేయర్కి అంత అవకాశాలు వస్తుంది అనేది సాధ్యం కాదు, ఎక్కడ కూడా సాధ్యం కాదు కాదండి. ఇప్పుడు అవకాశం వచ్చేది కమర్షియల్ యాక్టివిటీ అండి. ఇప్పుడు ఎందుకంటే కంపెనీ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయంటేనే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారు? అంటే మామూలు నేను చెప్పేది మామూలు జనం దృష్టిలో ఏంటంటే కనిపించేది డబ్బులు 3 ఉన్నాయి. మనీ అంటే మందు, మగువ, మద్యం. కానీ ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి కదా. ఆ లెవెల్కి రీచ్ అవ్వడానికి ఈడు ఎంత కష్టపడి వెళ్తున్నాడో అది చూడాలి కదా. టు బికమ్ ఏ టెస్ట్ ప్లేయర్ టుడే హైదరాబాద్ అండ్ ఆంధ్ర వీఆర్ ఇన్ ప్లేట్. అంటే ప్లేట్ అంటే 2 డివిజన్స్ ఉన్నాయండి. ఆ లెవెల్కి వెళ్ళటానికి ఇప్పుడు రాయుడు ఉన్నాడండి, మన తిరుపతి రాయుడు అని హైదరాబాద్ క్రికెటర్. నేను అనుకుంది, నేను చైర్మన్గా ఉన్నప్పుడు సచిన్ తర్వాత అంత క్రికెటర్ ఇతను రాయుడు అని. మైండ్ వేవరింగ్లో అతనేంటి ఐసీఎల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్యాన్ అయిపోయి నవ్ హీ హస్ కమ్ బ్యాక్, నవ్ ఈస్ ప్లేయింగ్ ఫర్ బాంబే. ఈవెన్ సచిన్ తెండూల్కర్ టోల్డ్ మీ హీఈస్ ద మ్యాచ్ విన్నర్, హీఈస్ సచ్ ఎ గ్రేట్ క్రికెటర్, ఎందుకు ఎలా మిస్ అయ్యాడు? నన్ను ఈవెంట్ టు ఐసీఎల్ ఈస్ బ్యాన్ అండ్ నవ్ హీ హస్ కమ్ బ్యాక్, నవ్ ఈస్ ప్లేయింగ్ వెల్. అలా టాలెంట్ చాలా ఉందండి. ఇప్పుడు టాలెంట్ వైజ్ ఇప్పుడు హైదరాబాద్ 21 ఆల్అౌట్ అయ్యారని మొత్తం అందరూ వెంకటపతిరాజు రిజైన్ చేసేసి, వివేక్ జయసింహ రిజైన్ చేసేసి, రంజీ ట్రోఫీ లెవెల్లో మనం కోచింగ్ ఇవ్వక్కర్లేదు.
ఎందుకంటే అండర్ 19 వరకు కోచింగ్ ఇవ్వగలం, రంజీ ట్రోఫీ లెవెల్లో కోచింగ్ ఇచ్చేది ఉంటుంది. వాళ్ళు ఆడాలి, టీం వర్క్ ఎలా ఉందో మాట్లాడగలగాలి, అందుకన్నా ఏం లేదు. ఇప్పుడు మీకు అంటే ఈ ఈ వివాదాలు ఇవన్నీ పక్కన పెట్టినా కానీ, ఇంత జరిగినా కూడా, మీరు ఇంత కాంట్రవర్షియల్ అయినా కానీ మధ్యలో మీకు సచిన్ టెండూల్కర్ మధ్య ఉన్న సాన్నిధ్యంలో మాత్రం దాని ప్రభావం పడలా కదా? అతనికి తెలుసండి నేను ఎలాంటి, బికాజ్ అది ఇప్పుడు కాదు కదా, నేను 1993 నుంచి ఫ్రెండ్స్. అసలు మీ ఇద్దరికి అంత జిగిరి దోస్తులు ఎట్ అయ్యారు మీరు? మేము కలిసి కూడా ఆడేవండి విల్స్ లెవెల్లో, బోర్డ్ ప్రెసిడెంట్ లెవెల్కి మీ బోత్ టీమ్. ఆయన చాలా మందితో కలిసి ఆడాడు సార్. సచిన్ టెండూల్కర్కి ఫ్రెండ్ అవ్వాలంటే అతను యాక్సెప్ట్ చేయాలి, ఎవరన్నా సచిన్ టెండూల్కర్కి ఫ్రెండ్ అవుతాం అనుకుంటున్నాడు. అదే నేను ఏంటి ఆ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఇన్ చాముండి? దట్ యూ షుడ్ ఆస్క్ హిమ్ సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పిలుస్తాం. మరి ఈసారి ఆయన్ని అడిగానా చెప్పండి మాకు, చెప్తాను. ఎందుకంటే ఏం క్వాలిటీ ఆయన ఆకర్షించింది? వాళ్ళే ఉందండి, ఇప్పుడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ గోపీచంద్. అది వేరు. గోపీచంద్ ఫ్రెండ్గా ఉండటం వేరు, ఇంకోళ్ళు ఫ్రెండ్గా ఉండటం వేరు. ఎందుకంటే సచిన్ విషయంలో ఏంటంటే ఒక రిజర్వ్ టైపు, కొంచెం బయట మిగతా ప్లేయర్స్ విషయంలో ఉన్నట్టుగా ఎక్స్పోజర్ అయ్యి ఉండవు. ఏది నైట్ బయటికి రాడు, మందు పార్టీలు మగో పార్టీలు విషయంలో కొంచెం దూరంగా ఉంటాడని ఒక అభిప్రాయం ఉంది. అంటే లోపల ఏం జరుగుతుందో నాకు తెలీదు, బయట లేకుండా చేసుకోవచ్చు, అది నాకు తెలియదు. సో నౌ యూ షుడ్ నో వాట్ టైప్ ఆఫ్ పర్సన్ మేము విత్ దట్ సచిన్ సర్టిఫికేట్ ఓన్లీ. సచిన్ నేను అన్నది ఏంటంటే బయట పడకుండా ఏమన్నా దొరుకుతాయో నాకు తెలియదు అంటున్నా. ఇంక దానికి కూడా స్పైల్ పెట్టాలి అంటే ఆ జాగ్రత్తలు ఇన్నేళ్ళు సచిన్ ఆడాడని ఒక్క కాంట్రవర్సీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆయన ఇమేజ్ విషయంలో చాలా కాషియస్. నాట్ ఓన్లీ దట్ అండి, బాంబే బాలీవుడ్లో అందరూ ఫిలిం స్టార్స్ అందరూ ఇప్పుడు పంజాబ్ నుంచి వచ్చాక ఈ నెవర్ అటెండ్స్ ఏ ఫిలిం ఫంక్షన్, ఈ నెవర్ గోస్ అవుట్. ఈజ్ మెయిన్ థింగ్ ఈజ్ క్రికెట్. నాకు అదే భయం, క్రికెట్ మానేస్తే పిచ్చోడు అయిపోతాడు అని. ఎందుకంటే మన డిన్నర్ తింటే కూడా బ్యాట్ ఇలా కొడతా ఉంటాడు, బ్యాట్ సౌండ్ ఎలా వస్తుందో చూస్తాడు. ఈజ్ లైక్ దట్, ఈజ్ లైఫ్ ఈజ్ క్రికెట్ అంతే. ఇంకా ఇప్పుడు ఎంత ఉన్న మధ్యాహ్నం ఖచ్చితంగా ఒక స్నేహితుడిగా చెప్పగలరా ఆయనకి ఏ బలయంత లేదని, క్రికెట్ తప్ప? లేదు. షూర్ 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 100%. అదే కాదండి, ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఊరినే మీరు పంపించండి, మన ఇద్దరు మాట్లాడుకుంది కూడా. అతనికి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఒక 50 crores కాంట్రాక్ట్ ఉంది, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 లోపల. అతనితో ఊరిని దాని గురించి మాట్లాడించండి. He will not talk business or anything. His focus is on cricket, that's it. అసలు మాట్లాడండి. ఏది టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మ్యాచ్లు అవనండి, ఏదవనండి, బయట ఇస్ డిఫరెంట్. మాట్లాడినా వాళ్ళ ఏజెంట్ దగ్గర పంపమంటాడు, వాళ్ళు ఎవరితో మాట్లాడుకోమంటాడు. కానీ అసలు ఆ డబ్బు అంటే ఆ స్టేజ్లో లేదులేండి. ఎందుకంటే మేము వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు వెళ్ళామండి, నేను నా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ గన్ని అని, మన సిరీస్ రామరాజు గారు అబ్బాయి తెలుసు. వెళ్తే మేము పైకి వెళ్ళి కిందకు వచ్చిన తర్వాత అతను సర్వెంట్స్ చెప్తున్నారు, మేము ఇంతవరకు ఆయన బ్యాగ్ మోసి తీసుకెళ్ళలేదు పైకి, నెవర్ అలో దెమ్ టు క్యారీ అంటారు. ఆయన బ్యాగ్ ఆయన తీసుకెళ్తాడు. ఏదండి లిఫ్ట్ లేదండి, 3 floors. అప్పుడు ఉండే ఫ్లాట్కి, వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు ఫ్లాట్కి లిఫ్ట్ కూడా లేదు, 3 floors. అంత సెల్ఫ్ మేడ్గా అంత డిసిప్లిన్గా ఉంటాడు. సో అందుకని నిబద్ధత ఉంటున్నాడు అంటారు, అంతే కదా? కానీ అట్లాంటి సచిన్ కూడా ఇక్కడికి హైదరాబాద్ వస్తే మీ ఆతిథ్యానికి మురిసిపోతారంటారు. ఏమిటి అంత, అది సో గ్రేట్ హోస్టా లేకపోతే ఏంటి? గ్రేట్ హోస్ట్ ఉందండి. ఒక్కోసారి నా దగ్గర ఉంటాడు, లేకపోతే మా ఫ్రెండ్ రఘు అని ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. రఘు బికాస్ 2 years back he met him. They also become very close friends. ఎవరి దగ్గరికి వస్తాడని బట్ అంటే అతను కంపెనీ లిమిటెడ్గా ఉంటారండి. ఇప్పుడు ఎవరో క్రికెటర్స్ 2-3 జహీర్ ఖాన్ అని, హర్భజన్ సింగ్ అని, వీళ్ళు 4 వస్తూ ఉంటారు. నేను మంచి ఫుడ్ ప్రియుడిని, ఆయన కూడా మంచి ఫుడ్ ప్రియుడు, బాగా తింటారు. అంతేనా? ఈ లైక్స్ గుడ్ ఫుడ్. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఆస్తులు మంచి చెడు అన్ని మీరే చూస్తారనుకుంటా కదా? ఎంత ఎన్ని ఏ జిల్లాలో ఉన్నాయి ఆయనకి భూములు? హైదరాబాద్, నెల్లూరులో ఉన్నాయి అంతే, ఇంకెక్కడా లేదు. బట్ మహబూబ్ నగర్ ఇటు కూడా కొన్నారని చెప్పారు. లేదండి, హైదరాబాద్ ఓన్లీ నెల్లూరు, 2 చోట్ల మాత్రం. ఇక మిగతా అన్ని కూడా వర్చువల్లీ యూ విల్ యాక్ట్ యాజ్ ఎ మేనేజరా? No. He has got top people in Bombay. Wherever he is buying, he will just tell me. Okay. See, no, their opinion he will take. He will ask me also for the second opinion like that. సో ఏపీకి సంబంధించినంత వరకు అత్యంత విశ్వసనీయ వ్యక్తి మీరు ఆయనకి, సచిన్కి.
మీకు BMW కారు కొని పెట్టేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకు కొని పెట్టాడండి సడన్గా? BMW కార్ ఏది పని, దాని పేరు ఏదో అది చెప్పండి. యాక్చువల్గా కొనిపెట్టలేదండి, నేను పంది వేసి నెక్కాను. ఆయనతో పని వేసా ఎట్లా? ఆయన న్యూజిలాండ్ వెళ్ళి డిజాస్టర్స్ టూర్ అండి. ఉమ్, అంటే అసలు ఇంక సచిన్ క్రికెట్ కెరీర్ అయిపోయింది అనుకున్నారు. ఉమ్, ఆ టూర్ నుంచి వచ్చి ఉన్నప్పుడు బాంబే వెళ్ళాను. ఉమ్, బాంబే వెళ్ళి సచిన్ హవయు అంటే వెరీ అప్సెట్. దెన్ ఐ టోల్డ్ హిమ్, యూ విల్ బీ ద హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్. ఉమ్, ఇఫ్ యు ఆర్ నాట్, ఐ విల్ గివ్ యూ 25 lakhs. ఉమ్, ఇఫ్ యు ఆర్, యూ గివ్ మీ యువర్ కార్. ఉమ్. ఆయన వాడిన కారు. That is the man of the series. He got the car. That is the Mercedes Benz. ఓకే, వాట్ ఎవర్ ద కార్ ఈ గాట్. He got no that car, specific car only. I అదే asked. ఆ పర్టికులర్ సిరీస్ లో వచ్చిన కారు, Yeah. ఆయనకి గిఫ్ట్ గా వచ్చిన కారు. So that is how I won the bet. So in South Africa, he was the highest run getter. That is how I got. సో మోరల్ స్ట్రెంగ్త్ కల్పించారు, అందుకని అది. No, పందెం వేసాడు మాట మీద. he said you take it. ఎందుకంటే అది మనం ఇంపోర్ట్ చేయడానికి కూడా ఒప్పుకోరు, అది అతను తీసుకొచ్చుకున్నాడు. అంతేగాని అంటే బట్ మీరు చెప్పిన లక్షణాల ప్రకారం సచిన్ పందాలు కూడా ఒప్పుకోకూడదు. పందాలంటే ఇది తనకి పెర్ఫార్మెన్స్ గురించి నేను పందెం వేస్తున్నా అంటే నా నమ్మకాన్ని ఒప్పుకున్నాడు అంతే. అంతే. సో మీ గెస్సింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందా? అంటే పర్ఫెక్ట్గా అంటే ఇంతవరకు టాలెంట్ వైజ్ ఏ గేమ్ అయినా ఐ కెన్ డెఫినెట్లీ. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ రాయుడు కూడా నేను బాంబేకి వెళ్ళమని చెప్పాను, సచిన్తో చెప్పి బాంబే పంపించాను. Now again they are taking him and he is performing very well. Saina Nehwal, when she was 13-year-old, she played a tournament with me in Nizam Club. She was my opponent. So I played and I thought the spark is there with her. So the first trip when she is going to Germany, I called her to the club and I gave her money and sent her. సో సైనాన్ని కూడా ఎంకరేజ్ చేశారు. Yeah, Saina. No, even Jwala, I know her well. Jwala kuda rackets istunnadu, but no, any sports person like Lalit. మీకు బిజినెస్ లేకుండా ఇంత ఆదాయం ఎట్లా వచ్చింది చెప్పండి నాకు. నేను ఇన్వెస్ట్మెంట్ సార్. నేను బెనిఫిట్ మ్యాచ్ 92 నేను బిజినెస్ లేకపోయినా ఐ హ్యావ్ మై ల్యాండ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యాక్చువల్లీ మై ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ జమీందార్ ఆఫ్ కాటారు. కానీ శివలాల్ యాదవ్ నన్ను అంతా చూసుకున్నాడు 1 year. ఇంగ్లాండ్లో ఫారెన్ ఇన్కమ్ కావాలి కదా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బ్యాంక్లో జాయిన్ అయిన తర్వాత ఆన్ మై ఓన్ అండ్ 92లో నాకు బెనిఫిట్ మ్యాచ్ అయింది. ఐ గాట్ 50 lakhs అండ్ కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ 1992. I invested in all real estate in Madhapurlo, Kokapetla, and chotla konukunnanu. It's grown up like mad. You know, those days is nothing. Yeah. So sheer luck. Sheer luck, and even my wife is working and bank lo tanu kuda. బ్యాంకులో వర్క్ చేసి ఎంత వస్తుంది చెప్పండి? ఆ రోజుల్లో సరిపోతుంది. సరిపోవటం వేరు, రిచ్ అయితే అవ్వలేరు కదా. బట్ ఇంగ్లాండ్లో ఆడుతున్నప్పుడు కూడా యూస్ టు గెట్ మనీ. నేను రియల్లీ వర్క్ హార్డ్ ఇన్ ఇంగ్లాండ్. ఐ యూస్ టు వర్క్ యాజ్ గ్రౌండ్స్మెన్. నేను స్కూల్స్కి, లోకల్ స్కూల్స్కి వెళ్ళి కోచింగ్ ఇచ్చేవాడిని. దెన్ దట్ క్లబ్ మనీ ఐ యూస్ టు గెట్. అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కువ పాపులర్ అయ్యింది కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ యువర్ రిలేషన్ విత్ సచిన్. ఎందుకంటే ఒకసారి రంజీ మ్యాచ్ ఆడటానికి వచ్చి అతను ఫెయిల్ అయ్యాడు వర్చువల్గా మ్యాచ్లో. తర్వాత 2 రోజులు మాయమైపోయాడు. తీరా చూస్తే ఈజ్ విత్ చాముండి. సచిన్ మాయమైపోయాడు. అది గ్రౌండ్ అంటే మీడియాలో వచ్చినాయే చెబుతాం మేము. నెవర్, ఈ నెవర్ లీవ్స్ ద గ్రౌండ్. అంటే బ్యాట్ అక్కడ బారేసి కాదు, అది అయిపోయింది. He was with me. మా ఇంటికి వచ్చాడు, భోజనానికి వచ్చేవాడు. డెఫినెట్గా 2 days. 2 days రోజు గ్రౌండ్లో ఉండాలి కదండి. మ్యాచ్ అయిపోయాక నేను చెప్పేది. మ్యాచ్ అయిపోయాక వెళ్ళిపోయాడు. 1 day he was here. టెంపుల్కి తీసుకొచ్చాను ఇక్కడికి. దెన్ we went to my friend's house and that's it. ఓకే, కమింగ్ టు అజరుద్దీన్. ఏంటి మీ ఇద్దరికి పడదా? No, he's a very good friend of mine. ఇప్పటికి నిజం చెప్పండి. ఇప్పటికంటే అది మ్యాచ్ ఫిక్సింగ్ అప్పుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయిన తర్వాత మా మదర్ పోయినప్పుడు అతను రాలేదు అంతే. కానీ బట్ నిజం చెప్పకపోతే ఎక్కడో ఈవెన్ నేను బోర్డులో ఉన్నప్పుడు ఐ కాల్ అజర్ టు ద బోర్డ్ ఆఫీస్. ఐ స్పోక్ టు ప్రెసిడెంట్ టు రిమూవ్ ద బ్యాన్. ఇతను బ్యాన్ ఉంచడానికి కారణం ఏంటి, ఏం ప్రూవ్ అవ్వలేదు కదా. మీరు అజర్ని అడిగినా చెప్తాడు. నేను బాంబేలో కూర్చున్న ఆఫీస్లో అజర్ని పిలిపించుకున్నాను. ఆఫీస్ పిలిపించి నేను శశాంక్ మనోహర్కి చెప్పాను, శశాంక్ యూ మస్ట్ రిమూవ్ ద బ్యాన్ బికాస్ ఇట్స్ నాట్ ప్రూవ్డ్. అతను ఎందుకు ఊరిని ఇరికిచ్చేలా చేస్తున్నారంటే దెన్ దే సెడ్ హీ షుడ్ విత్డ్రా ద కేస్, హిస్ కేస్ ఈస్ పెండింగ్, మంది కాదు. అంటే ఎందుకు ఇరికిచ్చుంటారంటారు అతన్ని? మీ దృష్టిలో అతను అసలు నాకు తెలిసి న్యూజిలాండ్ టూర్లో నేను ఢిల్లీలో ఉన్నాను అతనితో. ఎవరో వచ్చి అడిగారని వచ్చి నాకే చెప్పాడు. అండ్ హీ కంప్లైంట్ టు జిఆర్ విశ్వనాథ్.
that somebody is trying to fix the matches. He complained. And she said we should have the proper proof. అంతేగాని తను బేసికల్గా అండి వెరీ నైస్ పర్సన్, నాకు లైక్ ఎ ఫ్యామిలీ అండి. బికాస్ ఈవెన్ టుడే వాళ్ళ పిల్లలు అవనండి, ఆయన ఫస్ట్ వైఫ్ అవనండి, దే ఆర్ ఆల్ రెగ్యులర్లీ వి మీట్. అండ్ సో సంగీత బిజిలాని కూడా మీరే పరిచయం చేశారా? లేదు, సంగీత వచ్చాక నేను దూరం అయ్యా. ట్విస్ట్ ఇట్ వచ్చిందా? ఎందుకని? సంగీత పెళ్లికి నేను అడ్డుపడ్డాను. నేను ఐ టోల్డ్ అజార్ దట్స్ నాట్ కరెక్ట్ టు లీవ్ ద ఫస్ట్ వైఫ్. పద్ధతి కాదని. దానికి పర్సనల్ మ్యాటర్స్లో నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నాడు. దెన్ సంగీత ఆల్సో సెడ్ డోంట్ టాక్ టు హిమ్. సో దట్ ఈస్ హౌ ఐ బికమ్. అదర్వైజ్ ఓకే, వెన్ ఎవర్ వి మీట్ హీ ఈజ్ ఆల్సో వెరీ కార్డియల్. సొసైటీ కోసం, పబ్లిక్ కన్జంప్షన్ కోసం హలో అనుకోవటం వేరు. ఆ క్లోజ్నెస్ లేదు. అది నేనేది ఆ క్లోజ్నెస్ సంగీత. ఐ వాజ్ లిటిల్ అప్సెట్ బికాస్ అతని గురించి నాకు 2001లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యి ఇవన్నీ కూడా, ఆ తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ అతని కారణంగా మీ మీద రైడ్ అయింది. అంటే కాదు పాటు మీరు కూడా ఫిక్సింగ్ లో సంపాదించుంటారని, అంతేగా? అంతే. సో సేమ్ డే దే సెడ్ హి హాస్ నథింగ్ టు డూ విత్ హిమ్. బికాస్ అప్పటికే ఇదంతా కనెక్షన్ వచ్చి మా దూరంగా ఉన్నాడు. ఫోన్ కాల్స్ కూడా తగ్గించేసాడు, ఎప్పుడన్నా చేసేవాడు. ఆఫ్టర్వర్డ్స్ సో సంగీత బిజిలాని కారణంగా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చెడిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరిది చెడిపోయింది కదా, మీతో నిజంగా నాకు తెలియదు అంటున్నారు చెడిపోయిందని, మరి తెలియదు. అసలు ఇంత లౌక్యం పనికిరాదు. కాదు నిజంగా నాకేంటంటే పేపర్లో చూడడం, కానీ నేను అజానికి కలవలేదు ఈ మధ్యన. కలపవచ్చు, మీరు మొత్తం అసలు ఆ ఫీల్డ్ పొద్దున్న నుంచి బొంగరంలా తిరుగుతుంటారు కదా, అసలు మీకు తెలియదు ఏమన్నా బాంబేలో ఏం జరుగుతుందో ఇక్కడ కూర్చొని చెప్పేయగలరు. దట్ క్యాపబుల్, నేను నమ్ముతున్నా. విడిపోయారానండి మీ క్యాపబిలిటీని. కాదు విడిపోయారు, ప్రెస్లో రావడం చూడడం తప్పితే నేను ఐ రియల్లీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. బట్ ఈవెన్ అజార్ద్ అంటే కూడా నేను లాస్ట్ ఇయర్ అది బోర్డ్ ఆఫీస్కి పిలిచింది. ఐ స్పోక్ టు శశాంక్, అతను కూర్చుని కేసు విత్డ్రా చేసుకుని అన్నీ మాట్లాడాను. నో ప్రాబ్లం. రాజకీయాల్లో కూడా రాణించే లక్షణాలు ఉన్నాయి. ఎవరికండి? రాజకీయం కదా ఒకటి తక్కువ. ఇప్పటికే అనవసరంగా సెక్రటరీ పోస్ట్కి వెళ్ళి ఇవన్నీ పడ్డాను. మనం క్రికెట్ చూసుకుంటేనే బెటర్, అంతేగాని ఈ పోస్ట్లోకి రాకూడదని ఇప్పుడు డిసైడ్ అయ్యాను. ఇది అయిన తర్వాత తత్వం బోధపడింది. ఎందుకంటే మనకి రాదు అది, ఎందుకంటే ఉన్నది మొహం మీద అంటూ అలవాటు నాకు. అది వచ్చిన తర్వాత ఎందుకు మన దగ్గర సెక్రటరీలు ఉండరు, వాళ్ళకి నేనేంటో తీసుకెళ్ళి డబ్బు అంతా క్రికెట్ మీద ఖర్చు పెడుతున్నాను. ఇది కుదరదు, వాళ్ళకి నచ్చట్లేదు. అంటే ఇప్పుడు అజరుద్దీన్ కూడా ఎందుకు అడిగామంటే, అసలు మీకు పరిచయం ఉండని వాళ్ళు కానీ ఈ స్పోర్ట్స్కి సంబంధించి అన్ని ఫీల్డ్తో ఉన్న వాళ్ళతో మీకు బాగా క్లోజ్ రిలేషన్. నో ఈవెన్ యాక్చువల్లీ అజార్ ఈజ్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు సచిన్. ఓకే, ఆయనే పరిచయం చేశాడు. అజారే పరిచయం చేశాడు. అజార్ నన్ను చాలా చోట్ల తీసుకుంది. ఐ వాజ్ విత్ హిమ్ ఇన్ ఎవ్రీ టూర్. ఈవెన్ నా బెనిఫిట్ మ్యాచ్ అయిందంటే కూడా అతనే కాదు. వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాలో ఆడిన తర్వాత మొత్తం ప్లేయర్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్లో మ్యాచ్ ఆడిచ్చాడు. మరి సానియాతో అంత పరిచయం ఎట్లా వచ్చింది మీకు? సానియాస్ ఫాదర్ వీ నో దెమ్ ఫ్రమ్ 1976. హీ ఈస్ టు స్టే ఇన్ బాంబే. మాకు నేషనల్ క్యాంప్ అది అయ్యేది అక్కడ. సానియా అంకులు నేను కొలీగ్స్. ఫయాజ్ బేగన్ హైదరాబాద్ రంజీ ట్రాఫీ ప్లేయర్. సిండికేట్ బ్యాంక్లో స్కూల్స్ అన్నీ కూడా మేము కలిసి ఆడాం. సో చిన్నప్పటి నుంచి తెలుసు సానియా నాకు. తను ఎక్కడో అక్కడ బేగంపేటలో చేస్తున్నప్పుడు కూడా నేను హేమాద్రి సిమెంట్స్ వాళ్ళకి చెప్పి స్పాన్సర్షిప్లు ఇప్పించడం అయ్యి. కానీ ఆ ఫ్యామిలీలో ఒకరిగా కలిసిపోయారా మీరు? ఎందుకంటే ఆవిడ మ్యారేజ్ కానీ అంతకుముందు మ్యారేజ్ డిస్ప్యూట్ కానీ అన్నీ కూడా మీరు దగ్గరుండి సెటిల్ చేశారు. మ్యారేజ్ డిస్ప్యూట్ అప్పుడు ఇక్కడ లేను, నేను అమెరికాలో ఉన్నాను. మీరు ఎక్కడున్నా చేయగలరు డెఫినెట్. అంత క్లోజ్నెస్. సానియా ఆల్సో. సానియా whatever she wants to do anything, she will definitely take my advice. అట్లా డౌట్ లేదండి. సో ఎట్లా ఫీల్ అవుతుంది ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత? షీఈస్ వెరీ హ్యాపీ అండి. అదే తను కూడా మోస్ట్ ప్రాబ్లీ షోయిబ్ మాలిక్ తను హైదరాబాద్లోనే అకాడమీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇక్కడ క్రికెట్ అకాడమీ? అతను క్రికెట్, టెన్నిస్ అకాడమీ. అదే ఆయన ఉన్నాడు కనుక అని చెప్పి దే ఆల్రెడీ బాట్ ద ల్యాండ్. వాళ్ళు గవర్నమెంట్ దగ్గర వద్దనుకుని కొనుక్కున్నారు. సొంతంగా మొయినాబాద్ దగ్గర కొన్నారు. సో వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు అంటే ఇంతకుముందు ఏదో దుబాయ్లో సెటిల్ అవుతారని లేదు. ఈవెన్ షోయిబ్ ఆల్సో వాంటెడ్ టు సెటిల్ ఇన్ ఇండియా ఇఫ్ ఇట్స్ ఓకే. దట్స్ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోబోతున్నారు. ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ క్రికెట్ కెరీర్ హీ విల్ టేక్ ఇండియన్ సిటిజన్షిప్. సో పాకిస్తాన్ నుంచి వచ్చేస్తాడు. సో సానియానే అప్పర్ హ్యాండ్ చేసినట్టు అక్కడ. అంతే కదా. కాదండి, రిసెప్షన్లోనే చెప్పింది సానియా. అక్కడ ఒక మినిస్టర్ వచ్చి పాకిస్తాన్ కా బహు అందంట. మై పాకిస్తాన్ కా బహు నయ్యి, ఇండియా దామాద్ అంతా. నేను షోయిబ్ మాలిక్ వైఫ్ ని ఐ విల్ ప్లే ఫర్ ఇండియా ఈవెన్ ఇఫ్ ఇండియా పాకిస్తాన్ ఇస్ ప్లేయింగ్ క్రికెట్ మ్యాచ్ ఐ విల్ సిట్ ఇన్ ద ఇండియన్ రింగ్ అండ్ సపోర్ట్ దెమ్. ఐ డోంట్ సపోర్ట్ పాకిస్తాన్.
ఓపెన్లీ సెడ్. సో మొత్తానికి సోయబ్ మాలిక్ ఇండియా అల్లుని చేసేసింది, ఇప్పుడు పాకిస్తాన్ కోడలు కాకుండా. సో గడసరే వాళ్ళు, సో వాళ్ళ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. మీకేం లేవు అట్లాంటి ఆలోచనలు? లేదు, నేను ఐ వాంటెడ్ టు డూ బిట్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఫర్ ద స్పోర్ట్. ఇప్పుడు సేమ్ అదే మీకు చెప్తున్నాను, లలిత్ అని మన విజయవాడ చెస్ ప్లేయర్, నేను సెక్రటరీగా ఉండగా అదర్ గేమ్స్కి కొంత డబ్బు ఇచ్చి అతను స్పాన్సర్ చేసాం. ఈవెంట్ టు హాలండ్ అండ్ ఆల్ గ్రాండ్ మాస్టర్ అయ్యే టైం వచ్చేసరికి అగైన్ ఈ అప్రోచ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. దే సెడ్ నో. ఓకే. Last year he came and I personally gave him and he went to Dubai and he is India junior number 1 now. Okay, okay. So any other sport or any sports, మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా మా దగ్గర పంపించి హ్యాపీగా విల్ సపోర్ట్ దెమ్ ఎనీ స్పోర్ట్. నో క్వశ్చన్. మీరు ఇంతకుముందు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కాకుండా మీరు ఇండియన్ క్రికెట్ టీంకి మేనేజర్ కూడా వెళ్ళారు కదా. నెక్స్ట్ త్వరలో జరగబోయే వరల్డ్ కప్లో ఇండియా పరిస్థితి ఏంటి, మీ అంచనా? నా ఉద్దేశం దర్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ ఇండియా అండి. నా ఉద్దేశం నాకు ఫేవరెట్ ఇండియా కాదు. నో ఛాన్స్. నాట్ నో ఛాన్స్, లాట్ ఆఫ్ ప్రెషర్. అదే లాట్ ఆఫ్ ప్రెషర్ బికాస్ ప్లేయింగ్ ఇన్ ద హోమ్ గ్రౌండ్. కానీ మీరు ఒకటి చెప్పండి, ఈ డబ్బు గోళ్ళతో వల్ల విపరీతంగా ఆడిట్లా? డెఫినెట్గా ఒప్పుకుంటానండి మీతో. నేను క్రికెట్ ఎక్కువైపోయింది. మరి గాలితనం అయిపోలా? లేదు, అసలు ఇప్పుడు బీసీసీఐ దట్ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ కామెంట్ ఆర్ నాట్. అకార్డింగ్ టు మీ దేర్ ప్లానింగ్ ఇస్ నాట్ కరెక్ట్ టు సెండ్ ద టీమ్ టు సౌత్ ఆఫ్రికా బిఫోర్ వరల్డ్ కప్. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతే వాళ్ళ మొరేల్ ఎంత డౌన్ అవుతుంది. పైగా మ్యాచ్లు ఇండియాలో ఉంటే వీళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఆడడం ఏంటి? అసలు అది కాకుండా ఇప్పుడు పొద్దుస్తమానం ఎప్పుడు చూసినా క్రికెట్ అని, ఎప్పుడన్నా ఒకసారి అంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళటం మటుకు ఇట్స్ ఏ రాంగ్ స్టెప్. అండ్ వ్యూవర్షిప్ కూడా పడిపోదు. వ్యూవర్షిప్ ఆల్రెడీ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్కి ఎంతమంది 10,000 మంది కూడా ఉంటారు. టెస్ట్ మ్యాచ్లే కాదు, ఈవెన్ వన్డేలు కూడా రోజు ఆడుతూ ఉన్నారు అనుకోండి ఎక్కడో దగ్గర, డెఫినెట్గా తగ్గుద్దండి, ఇంట్రెస్ట్ పోతుంది కదా. ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన తర్వాత కూడా కొంచెం తేడా వచ్చింది. తేడా. ఓకే, పర్సనల్ లైఫ్కి వద్దాం. మీరు మీ మిస్సెస్ బ్యాంక్ ఉద్యోగి ఇప్పటికినా? కాదండి, ఆవిడ డెలాయిట్లో తర్వాత సాఫ్ట్వేర్కి షిఫ్ట్ అయ్యి షీ వర్క్డ్ ఇన్ యూఎస్ ఇన్ డెలాయిట్. ఇక్కడ కూడా ఇంటెలి గ్రూప్లో పనిచేసింది. ఇంటెల్ గ్రూప్లోనా? ఇప్పటికి లేదండి, షీ's రిటైర్డ్. ఓకే. సో ఇక్కడ జాబ్ మానేశారు. పిల్లలు ఎంతమంది? 2. అంటే ఆడా మగ? ఒక బాబు పాప. ఏం చదువుతున్నారు? మా సన్ అండర్ గ్రాడ్ చేశాడు యూఎస్లో, ఇది కార్నెగీ మెలన్లో కంప్యూటర్స్ అండ్ రోబోటిక్స్లో చేశాడు. ఈజ్ వర్కింగ్ ఇన్ యూఎస్ నౌ. సో ఈ వాంట్స్ టు ఫినిష్ హిస్ ఎంబీఏ అండ్ కమ్ బ్యాక్. 1 yearలో ఎంబీఏకి జాయిన్ అయ్యి వస్తాడు. సో మై డాటర్ ఇస్ హియర్. షీ ఫినిష్డ్ హర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆల్సో ఫ్రమ్ ఢిల్లీ. She looks after all my small investments and all the finances, everything she looks after. ఓహో, సో ఫైనాన్షియల్లీ షీ ఈజ్ క్యాపబుల్ అనమాట. Yeah, she is very capable and independent. సో ఇప్పుడు నౌ అగైన్ యు బికమ్ ఏ ఫ్రీ బర్డ్. Every time I'm free bird only. సరే, అది వేరు. ఇప్పుడు మీ అబ్బాయి జాబ్లోకి వెళ్ళిపోయాడు, మీ అమ్మాయి ఏమో మీ వ్యవహారాలని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని చూసుకుంటుంది. ఏం పని పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీకు? మార్నింగ్ గాల్ఫ్ ఆడుకోవడం, ఈవినింగ్ గాల్ఫ్ ఆడుకోవడం. అంతేనా? మధ్యాహ్నం తిని ఇట్లా I will see whatever is the investments and whatever is investing, that's what I will see that. సో అది ఆకాశ పార్ట్. మీ అమ్మాయితో మాట్లాడుకుని ఆవిడ గైడెన్స్ తీసుకుంటారా? మీ గైడెన్స్ మాట్లాడడం టైమే దొరకదు. తను ఎప్పుడో ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళిపోతే షీల్ కమ్ బ్యాక్ ఎట్ 8 o'clock. బట్ వాస్ట్ సర్కిల్ ఎట్లా డెవలప్ చేసుకోగలిగారు? నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ అందరూ ఇప్పుడు మామూలుగా స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి ఎవరన్నా, ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాం అనుకోండి, మాకు మీడియాతో ఉన్న వాళ్ళతోటే రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. లేదా నెక్స్ట్ మా మీడియాకి సంబంధం ఉంటుంది కనుక పొలిటీషియన్స్ కానీ బ్యూరోక్రట్స్ కానీ ఉంటుంది. మీది అట్లా కాదు, మొత్తం ఎక్కడికో విస్తరించి ఉంటుంది మీ సంబంధాలు. ఎలా సాధ్యం అది? అంటే అది ఏం టాలెంట్? అది టాలెంట్ ఏం లేదండి, దే ఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్ ఎట్ అవుతారని అది ఊరికి చెప్తే ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా. దే మస్ట్ బి లైకింగ్ మై, అంటే వాళ్ళకి గుడ్ ఫ్రెండ్ నాకు అవ్వాలని ఉంటుందండి, మీతో మీకు కూడా అవ్వాలని ఉండాలి కదా నాకు. దట్స్ ట్రూ. బట్ ఒక్కసారి మీతో పరిచయం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు మీరు ఎవరో ఒకళ్ళు అలుగుపోయే పరిస్థితి వస్తుంది కదా. మామూలుగా ఏంటంటే సోషల్ గ్యాదరింగ్స్లో కలవటం, హలో అనుకోవటం, వెళ్ళిపోతుంటారు. కానీ మీ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే మీరు అన్ని ఫీల్డ్తో ఉన్న వాళ్ళతోటి మీకు సంబంధాలు ఉన్నాయి. మామూలు సంబంధాలు కాదు, కొంచెం లోతుగా క్లోజ్ రిలేషన్. నేను అదే అంటున్నా, అప్రిషియేట్ చేస్తున్నా. అది ఏమిటో కిటుకు చెప్పగలరా అని అడుగుతున్నా. కిటుకేం లేదండి, నాకు
పర్టికులర్ బిజినెస్ లేదు. ఐ హ్యావ్ నో వర్క్ విత్ ఎనీవన్. ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు మీ ఫర్ హెల్ప్ ఈవెన్ ఇన్ ద మిడ్ నైట్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ దెమ్. సో తల్లో నాలుగు లాగా ఉంటాం. అంతే కాదండి, ఇప్పుడు నాకు ఉందనుకోండి, ఈవెన్ సమ్ ఆఫీసర్స్ దే వుడ్ లైక్ టు బి క్లోజ్ విత్ మీ బికాజ్ నాకేం బిజినెస్ లేదు, ఈ రోజు వచ్చి మన తలకాయ నొప్పి కాదు ఇటు. నాకేమన్నా పని ఉంటే ఎవరిదన్నా పని ఉంటే అడుగుతాను. ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ దే విల్ డూ ఇట్, అదర్వైజ్ దే వోంట్ డూ ఇట్. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏదో బిజినెస్ ఉందండి. నేను ఊరికి ఇన్వెస్ట్ చేసి కూర్చున్నాను అంతే. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్ నౌ. మై బిజినెస్ ఈజ్ జస్ట్ మై ఫిట్నెస్ అండ్ ఎంజాయ్. అదే ఓన్లీ గోల్ఫ్ అండ్ మార్నింగ్ గోల్ఫ్, ఈవినింగ్ గోల్ఫ్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ హ్యావ్ స్లీప్. నో స్లీప్. మధ్యాహ్నం నిద్రపోరు. ఐ డూ లిటిల్ బిట్ ఆఫ్ షేర్ మార్కెట్. సో అదే నిద్రట పడుతుంది, గ్రాఫ్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా ఇక్కడ. సో దాంట్లో నెక్స్ట్ ఏంటి మరి, అంటే మీకు ఏంటి, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్, కోర్స్ ఆఫ్ యాక్షన్? No. Lot of associations are asking me to help them in their cricketing activities. I will choose, I will see, because ఏమైనా షోయిబ్ మాలిక్తో కలుస్తారా? అకాడమీలో డెఫినెట్గా ఇఫ్ యూ నీడ్ మై హెల్ప్ డెఫినెట్లీ. ఎందుకంటే బికాజ్ యూఆర్ మెంటార్ లాగా కదా సానియాకి. నో బట్ అకాడమీలో డెఫినెట్గా నా షేర్ కూడా ఉంటుందండి. అదే నేను అనేది, అదే మరి అది చెప్పొచ్చుగా మెల్లికి ఒకటి అలాగే అడిగితే. ఎందుకంటే అకాడమీ అంటే హెల్ప్ చేయాలంటే నేను ఐఎమ్ నాట్ ఎ క్వాలిఫైడ్ కోచ్, బట్ ఐ ప్లేడ్ క్రికెట్, ఐ నో వాట్ ఈస్ దిస్. నేను అనేది ఏంటంటే ఊరికే కాసేపు వెళ్ళి అక్కడికి వెళ్ళి కోచ్ ఇవ్వటమో లేకపోతే లాన్ క్లీన్ చేయించడమో అది కాదు. నేను అంది చేరతారా, పార్ట్నర్గా చేరబోతున్నారా అని చెప్పడం. పార్ట్నర్గా చేరను కానీ ఐ విల్ గివ్ దెమ్ ద టిప్స్ అండ్ వాట్ ఎవర్ ద స్పాన్సర్షిప్ అన్నారు కదా, ఐ విల్ జాయిన్. అంటే ఈ స్పాన్సర్షిప్లు ఇవన్నీ తీసుకురావటం అన్ని నేను హ్యావ్ టు లుక్ ఆఫ్టర్. ఆల్రెడీ స్టార్ట్. ఎందుకు చేరొచ్చుగా పార్ట్నర్షిప్ అకాడమీలో? హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో పరిగెత్తుకుంటే వాళ్ళిద్దరు విడివిడి అకాడమీలు కదా. లేదండి, సేమ్ ప్లేస్ సేమ్ కావచ్చు. అంటే ఇట్ ఇస్ ఆల్ సానియాస్ ఓన్లీ కదా. ఇక ద ల్యాండ్ ఇస్ బాట్ బై సానియా. ఓకే, సానియా ప్రాపర్టీ అది. సానియా బాట్ ద ల్యాండ్. ఓకే. No, I think so she is providing employment to her husband. He's also అంతే కదా. Once he becomes Indian citizen, he will also provide employment to others. అది నెక్స్ట్ స్టేజ్ అది. సో ఆ అకాడమీతో అసోసియేట్ అవటం అంట. Not only that, and Jharkhand, Hyderabad, Shivlal, he always asks me to come and see whatever is there, any sports persons and problems. Other associations are asking, I will see. Otherwise, Andhra, మళ్ళీ ఏమన్నా చేంజ్ వస్తే, దే వాంట్ మై సర్వీసెస్, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. చేంజ్ ఇన్ సెన్స్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదండి జూలైలో ఇక్కడ అసోసియేషన్కి, హైదరాబాద్ ఆంధ్ర అసోసియేషన్కి. సో ఇప్పుడు ఆయన ఎవరు రాకుండా, వెంకట్రావు మ్యారేజ్ ప్లస్ ఎవరు రాకుండా చూసుకుంటున్నాడు ఆయన. అవును కరెక్టే. ఇప్పుడు మీరైతే మళ్ళీ ఎంటర్ కాలేరు అన్లెస్ ఆ కేసులన్నీ పోయి మీ సస్పెన్షన్. కేసులకి సంబంధం లేదు, ఇట్స్ ప్రైవేట్ కేసు. అవును, మీ సస్పెన్షన్ మరి సస్పెన్షన్ అది ఆల్రెడీ దీని మీద వేశారండి. అది నెక్స్ట్ మీరు కాంటాక్ట్ చేయొచ్చా? నేను కంటెస్ట్ చేయను. ఐ డోంట్ వాంట్ టు బికమ్ సెక్రటరీ. ఓకే, ఇక దాని జోలికి వెళ్ళదలుచుకోవాలి. ఓన్లీ ఇంటూ క్రికెట్. కానీ గంగరాజుకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తారు. పోరాటం ఏం లేదు, నేను క్రికెట్ గురించి హెల్ప్ చేయడానికి. అంటే ఇన్ ది సెన్స్ క్రికెట్కి హెల్ప్ చేయడానికని మీరు చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఆయన కబందాస్తాల్లో చిక్కుకుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, దాని నుంచి విముక్తి కల్పించాలి. విముక్తి కలిగిన రోజు నేను ఎంటర్ అవుతాను. సో అది మ్యాట్రిక్స్ ప్రసాద్ ముందుకు రావచ్చు, లేకపోతే వెంకట్రావు గారు గురువు గారు, మళ్ళీ పాత గురువు గారు ముందుకు రావచ్చు. శత్రువు మిత్రుడు కదా, అంతే కదా. సో ఆ థీరీ ప్రకారం కలిసిపోవచ్చు. ఇప్పుడు అదే, ఇప్పుడు నేను నాదన్న ఇప్పుడు వెంకట్రావు గారే నా మీద కేసేసి బైలాస్ ట్యాంపర్ చేశానని, కానీ హైకోర్టులో పోయింది. ఆయన అర్థం చేసుకున్నారు, ఇలాగ మా అందరినీ ఎక్కేసి ఇలా చేశాడు. సో నెక్స్ట్ ఇయర్ గంగరాజుని తొలగించాలనేది మీ లక్ష్యం. ఎలక్షన్ వాళ్ళు ఫైట్ చేసేది నా లక్ష్యం కాదండి. ఉంటుందిలే ఇప్పుడు అంటే నాకేముంది, నేను మెంబర్ కూడా కాదు, నేను ఈవెన్ ఏజిఎంకి వెళ్తాను. దట్ ఈస్ డిఫరెంట్. బట్ మీకు ఇప్పటిదాకా ఎదురు జరగని ఎదురు దెబ్బ డెఫినెట్ గా ఆయన తొలగించాలనేది నా లక్ష్యమే. అదే నేను మరి అది చెప్పడానికి ఇంతసేపు ఎందుకు చెప్పడం లేదు. ఆయన లేదండి, క్రికెట్ లో బ్యాటింగ్ చేసి సెంచరీ ఆయన తొలగిన తర్వాత నేను ఆంధ్ర క్రికెట్ లోకి వెళ్తానండి. అది I wanted to go and help Andhra cricket. Even today, all the players, they come to my house and take blessings, Kit Downey, A Downey, all the youngsters. They know who is working for cricket and who can do anything. ఇప్పుడు ఏజీ ప్రదీప్ అని ఉన్నాడు, 2 centuries కొట్టాడు. అతనికి కాంట్రాక్ట్ లేదంటే నేను మొన్న కిట్ తెప్పించి సచిన్ దగ్గర నుంచి బ్యాట్లే తెప్పించి ఇచ్చాను. Go and play. Even I am not there in the association, but from behind I am helping the cricketers, whatever. Yeah, at least okay. అదే నేనేది. సో రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటే I don't want players to suffer. I don't want Andhra cricket to suffer. But if he is out of his post, I'll definitely go and help the Andhra cricket. Okay. మీ కోరిక నెరవేరాలని. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thank you very much.